హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామాలో కోల్డ్ సీఈఓ అయిన మన హీరో ఒక అమ్మాయితో వన్ నైట్ స్టాండ్ చేస్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఆమె వాళ్ళ ఇంట్లో మెయిడ్ అయి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నాక జరిగే ఒక పెద్ద డ్రామాని మీరు ఖచ్చితంగా చూడాలి. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో లీ వాష్‌రూమ్ లో స్నానం చేస్తూ ఉండడం చూపిస్తారు. అతనికి ఎవరో లవ్ డ్రగ్ ఇచ్చుంటారు. ఆ పవర్ ని తగ్గించుకోవడానికి వాష్‌రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ కి కాల్ చేసి ఇమ్మీడియట్ గా డాక్టర్ ని తీసుకురా అని చెప్తుంటాడు. ఇంతలో వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ బైషు, అదే మన డ్రామా హీరోయిన్, మెడిసిన్ తీసుకొని వస్తుంది. సార్, మీరు ఇలా తడిసిపోతే జలుబు చేస్తుంది అని చెప్పి షవర్ బంద్ చేయడానికి బాత్రూమ్ లోపలికి వెళ్తుంది అతన్ని దాటుకొని. కానీ లీ ఆమెను తన వైపుకు లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అసిస్టెంట్ కి చెప్తాడు, డాక్టర్ ని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెను టచ్ చేస్తూ మనసులో అనుకుంటాడు, ఈమెను చూస్తే ఎందుకు నా మనసుకు ప్లీజింగ్ గా ఉంది అని అనుకుంటూ, నీ వయసు ఎంత అని అడుగుతాడు. ఆమె 20 ఇయర్స్ అని చెప్పగానే అతను ఆమె చీక్స్ ని పట్టుకుంటాడు. బైషు టెన్షన్ తో, వామ్మో ఇతను నన్ను టచ్ చేస్తున్నాడేంటి, నేను లీ ఫ్యామిలీ ఓల్డ్ విల్లా మెయిడ్ ని, ఫర్ ద ఫస్ట్ టైం నేను యంగ్ మాస్టర్ బిల్డింగ్ ని క్లీన్ చేయడానికి వచ్చాను అని మనకి చెప్తుంది. ఆమె ఫస్ట్ టైం యంగ్ మాస్టర్ బిల్డింగ్ ని క్లీన్ చేయడానికి వచ్చుంటుంది. హీరో లీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్లీన్ చేయబోతుంటే అక్కడ ఉన్న ఫుడ్ అంతా ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లా లేదురా బాబు, ఏదో ఫ్రోజన్ డస్ట్ బిన్ లా ఉంది. అందరి ముందు చాలా కోల్డ్ గా డేంజరస్ గా కనిపించే ఈ సీఈఓ ఇంట్లో ఇలాంటివి తింటారా? పైగా ఇతనికి సెల్ఫ్ హీటింగ్ హాట్ పాట్ కూడా ఇష్టమా? అరే ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. కానీ జస్ట్ 3 డేస్ అయింది ఎక్స్పైర్ అయ్యి, ఎలాగో పారేసేదే కదా, దీన్ని ఈ రోజు నేను ఇంటికి తీసుకెళ్లి చేసుకుంటాను అని ఆలోచిస్తూ దాన్ని ఒక కవర్ లో వేసుకుంటుంది. ఆమె ఇల్లంతా సర్దుతూ, అస్సలు నమ్మలేకపోతున్నాను, లీ ఫ్యామిలీ పవర్ మొత్తం ఇతని చేతిలో ఉందని. పైగా ఇతను ఒక రూత్లెస్ పర్సన్, కానీ ఇంత పెద్ద బిల్డింగ్ లో ఒంటరిగా ఉంటాడా? పాపం ఇతనికి ఎంత లోన్లీగా అనిపిస్తుందో కదా అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరబోతుండగానే ఎగ్జాక్ట్ గా అదే టైంలో లీ అక్కడికి వస్తాడు. అతని కండిషన్ చాలా ఘోరంగా ఉంటుంది. అతని బైషుని గుద్దుకొని ఆమెతో పాటు కింద పడిపోతాడు. కానీ కింద పడేటప్పుడు ఆమె తలకి దెబ్బ కూడా తగలకుండా తన చేత్తో కాపాడతాడు. అతను ఎవరు నువ్వు అని అడిగితే ఆమె భయంతోనే, నన్ను ఓల్డ్ లేడీ ఇక్కడికి క్లీనింగ్ కోసం పంపించారు, మీకేమైంది, మీ హెల్త్ బాగానే ఉందా అని అడుగుతుంది. లీ లేచి కూర్చొని, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అనగానే బైషు మనసులో, వామ్మో ఈ టైంలో నేను యంగ్ మాస్టర్ రోల్లో కూర్చొని ఉన్నానా అని అనుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే లీ ఆమెను కిస్ చేయబోతాడు. బైషు పూర్తిగా షాక్ అయ్యి తన్ని తాను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ లీ, నాకెవరో మత్తిచ్చారు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నువ్వు అడిగినంత ప్రైస్ పే చేస్తాను అని అంటాడు. యాక్చువల్ గా బైషు తన బ్రదర్ తో కలిసి వాళ్ళ అత్తగారింట్లో ఉంటుంది. కానీ వాళ్ళ అత్త ఎప్పుడూ ఆమెను తీరుతూనే ఉంటుంది, మా ఇంట్లో మీకోసం ఎక్స్ట్రా రూమ్లే లేవు, పైగా నీ తమ్ముడు ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి, నీకు శాలరీ రాగానే ఫస్ట్ నా చేతిలో పెట్టాలి అని ఆర్డర్ వేస్తుంది. ఆ విషయాలన్నీ గుర్తొచ్చి బైషు మనసులో, ఈ డబ్బులు వస్తే అంకుల్ ఆంటీకి ఇచ్చేయొచ్చు, నా తమ్ముడి స్కూల్ ఫీజు కూడా కట్టొచ్చు అని ఆలోచిస్తుంది. లీ ఆమె ఫేస్ పట్టుకుని, ఏం మాట్లాడట్లేదేంటి అంటే, నీ సమాధానం ఎస్ అని అనుకోవచ్చా అని అంటూనే ఆమె ఏదో అనే లోపే కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ కలిసి స్పెండ్ చేస్తారు. మార్నింగ్ కాగానే బైషు నిద్ర లేచి టెన్షన్ తో తన బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎవ్వరికైనా ఈ విషయం తెలిస్తే నన్ను జాబ్ లో నుంచి తీసి పాడేస్తారు అని భయపడుతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. అప్పుడు లీ నిద్రలేస్తాడు. అసిస్టెంట్, బాస్ నిన్న నైట్ మీకు ఏదైనా యాంటీడోట్ దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు లీ లేచి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, ఆమె నా నుండి ఏమీ ఆశించకుండానే వెళ్లిపోయిందా అని చెప్పి ఇంతకీ ఆమె ఏనాని అని అడుగుతాడు. అసిస్టెంట్, ప్రెసెంట్ మీ ఇల్లు క్లీన్ చేసే మెయిడ్ హెల్త్ బాగాలేక లీవ్ తీసుకుంది బాస్, అందుకే ఆమె ప్లేస్ లో ఈ టెంపరరీ నానిని పంపించారు. ఈమె ఎప్పటి నుండో ఓల్డ్ లేడీ దగ్గర సర్వ్ చేస్తుందని, ఆవిడకి ఈమంటే చాలా ఇష్టమని తెలిసింది అని చెప్తాడు. అప్పుడు లీ ఇమ్మీడియట్ గా కంపెనీ కాదు, కార్ ని ఓల్డ్ విల్లా వైపుకు పోనివ్వు అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ షాక్, ఈ రోజేంటి ఇంత వింత జరిగింది, మిస్టర్ లీ ఓల్డ్ విల్లాకి వెళ్తున్నాడా అని షాక్ అయిపోతాడు. దారిలో అసిస్టెంట్, బాస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే మన రైవల్ కంపెనీ వాళ్ళే మీకు ఆ మత్తిచ్చారు అని చెప్పగానే లీ, ఆ రైవల్ కంపెనీ వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అదే టైం కి బైషు ఓల్డ్ విల్లాకి వస్తుంది. ఆమె మనసులో, 1 వీక్ అయిపోయింది, బాస్ ఇంతవరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు, మేబీ ఆయన ఏమన్నా మర్చిపోయి ఉంటారా, సరేలే నాకు కూడా అదే మంచిది, నాలాంటి ఒక చిన్న నానికి ఈ సీఈఓతో ఎలాంటి రిలేషన్ కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. అంతలో మన హీరో లీ సిస్టర్ షూచెన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. గ్రాండ్ మా, నేను వచ్చేసాను, నన్ను మిస్ అయ్యారా, నేను లంచ్ చేయడానికి వచ్చాను, బ్రో కూడా వస్తున్నాడు అని వయ్యరాలు పలుకుతూ చెప్తుంది. బైషు ఆమెను చూసి షాక్ అయ్యి, బాప్రే మిస్టర్ లీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని టెన్షన్ పడుతుంటే, గ్రాండ్ మా, వాడెప్పుడో ఒకసారి గాని ముఖం చూపించడు, ఏ షూచెన్ నీకు ఇంత వయసు వచ్చినా ఇంకా పిల్ల చేష్టలు మానలేదు అని చెప్తుంది. బైషు అప్పుడు హలో మిస్ అని విష్ చేస్తుంటే, షూచెన్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను మిస్ అని పిలవద్దని, నువ్వు నా ఫ్రెండ్ వి, నన్ను షూచెన్ అని పిలు అని అంటుంది. బైషు మనసులో, నేను కూడా నీకు ఫ్రెండ్ లాగే ఉండాలి అనుకుంటున్నాను, కానీ ప్రస్తుతానికి నేను లీ ఫ్యామిలీ నానీని కదా అని అనుకుంటూ బయటికొచ్చి, నేను రూల్స్ బ్రేక్ చేయలేను మేడం అని చెప్తుంది. షూచెన్,
ఇక్కడ ఎలాంటి రూల్స్ లేవమ్మా. నువ్వు మా గ్రాండ్ మాని అంత హ్యాపీగా ఉంచుతున్నావు. అందుకనే నేను నీకు ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉంటాను. గ్రాండ్ మా, నువ్వు ఈమె శాలరీ ఎందుకు పెంచకూడదు అని అడుగుతుంది. అంతలోనే మియాన్ అక్కడికొచ్చి, దేనికి శాలరీ పెంచాలి? రోజంతా గ్రాండ్ మాతో కలిసి తింటూ తాగుతూ కబుర్లు చెప్పడమే కదా ఈమె చేసేది. ఏ బైషు, నీలాంటి ఒక పని మనిషిని కేవలం వీళ్ళే ఫ్రెండ్ గా చూస్తారు. గ్రాండ్ మా, ఈ బైషు ఏ పని చేయకపోయినా నెలకు ఉద్దరగా 10,000 ఇస్తున్నారు. కానీ నేను మీ గ్రాండ్ డాటర్ ని, అయినా నాకు ఇవ్వరు అని కుళ్ళుకుంటుంది. సరిగ్గా అదే టైంలో లీ ఎంట్రీ ఇస్తాడు. ఇక చాలా ఆపు అని అరుస్తూ బైషు వైపు చూస్తాడు. బైషు అతన్ని చూసి వణుకుతుంది భయంతో. లీ మియాన్తో బైషు గ్రాండ్ మాతో ఉంటూ ఆవిడ్ని హ్యాపీగా చూసుకుంటుంది. కానీ నువ్వు మాత్రం దేనికి పనికిరావు. నేను చదువుకోవడానికి ఫారెన్ కి పంపిస్తే అక్కడి నుంచి కూడా నేను గెంటి ఇక్కడికి పంపించారు అని క్లాస్ బిక్తాడు. మియాన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంటే బైషు మనసులో, బాస్ ఏమన్నా రాంగ్ మెడిసిన్ తిన్నారా ఏంటి? నాకెందుకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? ప్లీజ్ బాస్, నా వైపు అస్సలు చూడకండి అని మనసులో దండాలు పెట్టుకుంటుంది. బట్ లీ వాళ్ళ దగ్గరకు వచ్చి, గ్రాండ్ మా, ఈమె ఇక్కడ కొత్తగా జాయిన్ అయిందా అని అడుగుతాడు. గ్రాండ్ మా, నీకిప్పుడు తెలిసిందా? ఈమె 3 months నుంచి నాకు సేవ చేస్తూనే ఉంది అని చెప్తే షూచెన్, అవును, బైషు ఈజ్ ద బెస్ట్ అని అంటుంది. లీ బైషు వైపు అలానే చూస్తూ, గ్రాండ్ మా, నిన్న ఈమె నా బిల్డింగ్ ని చాలా బాగా క్లీన్ చేసింది. సో ఇకపై క్లీనింగ్ కోసం ఈమెను నా దగ్గరికి పంపిస్తూ ఉండు అని చెప్తే బైషు షాక్. మిస్టర్ లీ, ఆ రోజు నేను జస్ట్ మిస్ క్యూ ప్లేస్ లో టెంపరీగా వచ్చాను, అంతకు మించి ఏం లేదు అని అంటుంటే లీ, ఎందుకు అంత బాగా చెయ్యవా? నువ్వు నా నానివి, ఖచ్చితంగా నువ్వే రావాలి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు షూచెన్, అవును బైషు, జస్ట్ వీక్లీ వన్సే కదా, వెళ్ళు, నో ప్రాబ్లం అని అంటుంటే గ్రాండ్ మా కూడా చెప్పడంతో బైషు తప్పకొప్పుకుంటుంది. ఆ తర్వాత నైట్ లీ బయట నిలబడి బైషు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె రాగానే గట్టిగా తన వైపుకు లాక్కుంటాడు. నన్ను చూసి ఎందుకంతలా భయపడుతున్నావు? ఆ రోజు సడన్ గా నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు అని అడుగుతూనే ఆమెను అలానే చూస్తూ, ఈమె అచ్చం ఆ రోజు లాంటి లుక్స్ తోనే ఉంది. ఈమెకేమైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనసులో అనుకుంటాడు. నిజానికి అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి లీకొక నిజం చెప్పుంటాడు. బైషు వాళ్ళమ్మ ఒక రిచ్ పర్సన్ ని ప్రేమించి ప్రెగ్నెంట్ అయిందని, కానీ ఆ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను యాక్సెప్ట్ చేయకపోవడంతో హోమ్ టౌన్ కి వచ్చేసిందని చెప్తాడు. కానీ వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడికి జన్మనిచ్చే టైంలోనే హెల్త్ బాలేక చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ తన ఆంటీ అండ్ అంకుల్ ఇంట్లోనే ఉంటున్నారని, ఒక రకంగా చెప్పాలంటే తన తమ్ముణ్ణి బైషునే సొంత తల్లిలా పెంచుకుంటుందని ఈ విషయాలన్నీ అతనికి తెలుసుంటాయి. సో దాంతో అతను ఆమెతో, ఆ రోజు నైట్ నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, ఇంతకీ నీకు ఎంత మనీ కావాలో చెప్పు అని అడుగుతాడు. బైషు, నాకేం వద్దు సార్, ఆ రోజు నేను నా ఇష్టంతోనే హెల్ప్ చేశాను అని చెప్తే అతను ఆమె చెయ్యి పట్టుకొని తన వైపుకి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. అంటే నీ రెస్పాన్సిబిలిటీ నన్ను తీసుకోమంటావా అని అడుగుతాడు. బైషు మనసులో, కానీ ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటే నా బాడీని అమ్ముకున్నట్టు అవుతుంది, అలాగా నీ వద్దంటే నేను కావాలనే తన వెనకాల పడుతున్నానని అనుకుంటాడు. ఇంతకీ ఎంత అడగాలి? ఒక 5,000 అడిగితే సరిపోతుందా? ఎక్కువైపోతుందేమో అని భయపడుతూ తన చేతి వేళ్లతో 5 అని సైగ చేస్తుంది. అతను సరే అలాగే అని ఒప్పుకుంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంటే, మండే రోజు వచ్చి నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే బైషు రూమ్ లో కూర్చొని ఆ ఎక్స్పైర్ అయిపోయిన హాట్ పాట్ ని తింటూ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడికి వాళ్ళ కొలిగ్ క్యూ వచ్చి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇన్నేళ్లుగా సీఈఓ ఇల్లు నేనే క్లీన్ చేస్తున్నాను, కానీ నువ్వు నా జాబ్ ని దొంగలిస్తావా అని నిలదీస్తుంది. బైషు, లేదు క్యూ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, బాస్ ఓల్డ్ లేడీనే నన్ను వెళ్ళమని చెప్పారు అని సర్ది చెప్పబోతుంటే క్యూ కోపంగా, ఆ ముసల్దాని నెపం చెప్పకు, ఆవిడ నీకు సపోర్ట్ చేయడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఆ బాస్ ని కూడా బుట్టలో వేసుకున్నావా అని అరుస్తుంది. బైషు, ప్లీజ్ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకు, తెలిస్తే నన్ను జాబ్ లో నుంచి తీసేస్తారు అని రిక్వెస్ట్ చేస్తుంది. బట్ క్యూ మాత్రం, నిన్ను జాబ్ నుంచి నేను తీసేలా చేస్తాను, అసలు ఈ హాట్ పాట్ బాస్ ఇంటిదే కదా, నువ్వే దాన్ని దొంగలించి తెచ్చావు కదా అని నిలదీస్తుంది. అది ఎక్స్పైర్ అయిపోతే పారేయడం ఎందుకని తినడానికి తెచ్చుకున్నాను అని చెప్తుంది. ఆవిడ ఏమాత్రం వినకుండా గ్రాండ్ మా దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. గ్రాండ్ మా, బైషు బాస్ ఇంట్లో దొంగతనం చేసింది అని చెప్తే బైషు భయపడుతూ, గ్రాండ్ మా, ఆ హాట్ పాట్ ఎక్స్పైర్ అయిపోయింది, అందుకే పారేయకుండా తినడానికి తెచ్చుకున్నాను, నేను దొంగతనమే చేయలేదు అని అంటుంది. క్యూ మధ్యలో, ఏదైనా సరే పారేసే ముందు బాస్ పర్మిషన్ తీసుకోవాలి కదా అని జాబ్ లో నుంచి ఫైర్ చేయమని చెప్తుంది. గ్రాండ్ మా సీరియస్ గా, తప్పు చేసావు దేవసేనా, సో పనిష్మెంట్ తప్పనిసరి అని అంటుంది. ఇవ్వడానికి తనతో పాటు లోపలికి తీసుకెళ్తుంది. అలాగే క్యూని కూడా ఇల్లు క్లీన్ చేయడానికి పంపిస్తుంది. లోపలికి వెళ్ళాక పాపం బైషు తెగ భయపడిపోతూ, ఓల్డ్ లేడీ ప్లీజ్ నన్ను జాబ్ నుంచి తీసేయకండి అని అడుగుతుంటే గ్రాండ్ మా, వెళ్లి దాన్ని తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. బైషు మనసులో, నన్ను కొట్టడానికి కర్ర తీసుకురమ్మంటున్నారేమో అని భయపడుతూ ఒక కర్రను ఎత్తబోతుంది. గ్రాండ్ మా నవ్వుతూ, కర్ర కాదు బైషు, బుక్ తీసుకురమ్మన్నాను, నీకు నేనంత కోపిస్తులా కనిపిస్తున్నానా? కారణం లేకుండా ఎవరినైనా పనిష్మెంట్ ఇస్తానా? వెళ్ళా బుక్ తీసుకురా, ఈ రోజు నువ్వు నాకు స్టోరీ చదివి వినిపించాలి, ఇదే నీ పనిష్మెంట్ అని కూల్ గా చెప్తుంది. ఇంకో పక్క లీ తన హెయిర్ స్టైల్ అంతా సెట్ చేసుకుని చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. బైషు కిచెన్ లో ఉండి వంట చేస్తూ ఉంటుందని తెగ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చుంటాడా, కానీ అక్కడ బైషు ప్లేస్ లో క్యూని చూసి
షాక్. నువ్వేంటిక్కడ, బైషు ఎక్కడ అని అడుగుతాడు. బైషు దొంగతనం చేసిందని ఓల్డ్ లేడీ ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు సార్ అని చెప్తే ఇమ్మీడియట్లీ గ్రాండ్ మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. గ్రాండ్ మా, బైషు ఏం దొంగతనం చేసింది, ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చావు అని అడుగుతాడు. గ్రాండ్ మా నవ్వుతూ, ఏంటి అప్పుడే అంత కంగారు అడగడానికి వచ్చావా, నీ ఇంట్లో ఉన్న హాట్ పాట్ తనే తీసుకుంది అని చెప్తే లీ, ఆ హాట్ పాట్ నా ఫ్రెండ్ కంపెనీ ప్రొడక్ట్, వాడు నాకు ఫ్రీగా పంపించాడు, నాకైనా అది తినడం ఇష్టం లేదు కాబట్టి ఆ విషయమే మర్చిపోయాను, పైగా అది ఎక్స్పైర్ అయిపోయింది, అలాంటప్పుడు అది దొంగతనం ఎలా అవుతుంది అని వాదిస్తాడు. గ్రాండ్ మా అతని సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఏంట్రా నీకు ఆమె మీద బాగా కేరింగ్ ఉందన్నమాట, తనంటే నీకు ఇష్టమైతే చెప్పు, నేను మీ ఇద్దరికి మ్యాచ్ మేకింగ్ చేస్తాను అని అంటే లీ సిగ్గుపడుతూ వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. గ్రాండ్ మా ప్లీజ్ ఆమెకు పనిష్ చేయకు అని లోపల నుండి అరుస్తాడు. గ్రాండ్ మా మనసులో, వీడెంత మొండివాడో చూడు, ఇప్పటికీ ఆమె మీద ఇంట్రెస్ట్ ఉందని ఒప్పుకోవట్లేదు, అందుకే ఈ చాతగాని వాడు ఇప్పటికీ సింగిల్ గా మిగిలిపోయాడు అని అనుకుంటూ నవ్వి బయటికి, నేను ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదులే, ఎలాగో నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, అందరం కలిసి లంచ్ చేద్దాం పదా అని చెప్తుంది. ఈ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే బైషు గారితో కలిసి లంచ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది కదా. అతను తన అసిస్టెంట్ కి కాల్ చేసి, నేను ఈ రోజు మీటింగ్ కి రావట్లేదు అని అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత అతను బయట నిలబడి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బైషు అక్కడికి రాగానే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అతను, నువ్వు ఈ రోజు నా ఇల్లు క్లీన్ చేయడానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. బైషు మనసులో, ఇప్పుడు ఈ విషయం చెప్తే రచ్చ అవుతుంది అని అనుకుంటూ బయటికి, రూల్స్ ప్రకారం నేను మీ ఇంటికి రాకూడదు సార్ అని చెప్తుంది. లీ కోపంగా, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటాడు. బైషు మనసులో, నేను ఎక్కడ ఆ రోజు జరిగిన విషయం బయట వాళ్ళకి చెప్పేస్తానని ఇతనికి భయంగా ఉందేమో, అందుకే నన్ను తన కళ్ళ ముందే ఉంచుకొని నా నోరు నొక్కేయాలని అనుకుంటున్నాడు అని అనుకుంటూ అతనితో, మీరేం వర్రీ అవ్వకండి సార్, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని నేను ఇప్పటికీ మర్చిపోయాను, మిమ్మల్ని అస్సలు ఇబ్బందే పెట్టను అని చెప్తుంది. లీ ఆమెకి ఇంకా క్లోజ్ గా వస్తూ, మర్చిపోయావా, ఏం మర్చిపోయావు అని అడుగుతాడు. బైషు మనసులో, ఇతను నన్ను టెస్ట్ చేస్తున్నాడా అని అనుకుంటూ బయటికి, నిజంగానే మర్చిపోయాను సార్, నేను ఇప్పుడు ఓల్డ్ లేడీ కోసం వంట చేయాలి అని చెప్పి లోపలికి పరుగు తీస్తుంది. లీ మనసులో, ఛీ అసలు నమ్మలేకపోతున్నాను, ఈమె కోసం నేను ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ని కూడా వదిలేసి వచ్చానా, అసలు నాకేమైంది అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. బైషు లోపలుండి, మీకెంత దూరంగా ఉంటే అంత మంచిది సార్ అని అనుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయే ముందు ఒక మాట చెప్పుంటుంది, బైషు ఎప్పటికీ బాగా బలిసినోళ్ళని అస్సలు నమ్మకు, నాలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని చెప్తూ కన్ను మూస్తుందన్నమాట. మా మమ్మీ ఆ రోజు ఆ తప్పు చేసింది, కానీ నేను మాత్రం ఆ తప్పును అస్సలు రిపీట్ చేయను అని ఫిక్స్ అవుతుంది. ఇటు లీ ఫారెన్ క్లయింట్ ని కలవడానికి వెళ్తాడు. డీల్ కూడా సక్సెస్ అయిపోతుంది, కానీ అతని మైండ్ లో మాత్రం బైషు చెప్పిన మాటలే తిరుగుతూ ఉంటాయి. దాంతో అతను కార్ వెనక్కి తిప్పుతాడు. బైషు కాల్ చేసి, నేను నీకోసం కింద వెయిట్ చేస్తున్నాను అని చెప్తే ఆమె, చాలా టైం అయింది సార్, ఇప్పుడు మీకేం కావాలి, నా డ్యూటీ కూడా అయిపోయింది, నేను ఇప్పుడు నా హాస్టల్ రూమ్ లో ఉన్నాను అని చెప్తే లీ, నువ్వు గనక కిందికి రాకపోతే నేనే పైకి వచ్చేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. సో ఆమె ఇమ్మీడియట్ గా కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ అర్ధరాత్రి పూట మీరేం మాట్లాడాలి సార్ అని అడుగుతుంది. లీ ఆమె తలను పట్టుకొని, ఇంకోసారి చెప్పు, నువ్వేం మర్చిపోయావో అని అడుగుతూ ఆమెని సడన్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బైషు అతన్ని పక్కకు నెట్టేస్తూ, ఏం చేస్తున్నారు సార్, ఎవరైనా చూస్తారు అని టెన్షన్ పడుతుంది. లీ, అయితే నాతో పాటురా అని చెప్తాడు. ఆమె కన్ఫ్యూజ్ అవుతుండగానే అతను ఒక్క చేత్తో గొడుగు పట్టుకొని ఇంకో చేత్తో ఆమెను ఒక్కసారిగా ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకుని తన ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బైషు అతన్ని దూరం జరుపుతూ, సార్ ఏం చేస్తున్నారు, ఇదంతా ఏంటి అని అడుగుతుంటే అతను, ఆ రోజు నైట్ ఇదే కదా చేసింది, మరి ఇప్పుడెందుకు వద్దంటున్నావు అని అడుగుతాడు. బైషు కోపంతో, ఆ రోజు మీ ఒంట్లో ఉన్న మత్తును దించడానికి నేను హెల్ప్ చేశాను అంతే అని చెప్తుంది. దానికి లీ, అవునా, ఈసారి కూడా నాకెవరో మత్తిచ్చారు, సో ఇంకోసారి హెల్ప్ చేయి అని చెప్తూ మళ్ళీ కిస్ చేయబోతాడు. బైషు కోపంగా తన్ని నెట్టేసి, మీరు నాన్ సెన్స్ మాట్లాడడం ఆపండి, నేనేం పిచ్చిదాన్ని కాదు, మీకు ఎలాంటి మత్తి ఇవ్వలేదని నాకు క్లియర్ గా తెలుస్తోంది అని చెప్తే లీ ఆమెతో, నేను ఆ రోజు నీకు అంత డబ్బు ఇచ్చాను కదా, అయినా నువ్వు ఆ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. ఆమె మనసులో, ఓహో వీడికి నేను అడిగిన 5,000 ఎక్కువైపోయాయా, పిసినారు వెధవ, ఎంత ధైర్యం ఉంటే నన్నే అలా అడుగుతాడు అని తిట్టుకుంటూ బయటికి, చాలా లేట్ అయిపోయింది సార్, నేను హాస్టల్ కి వెళ్తున్నాను అని చెప్తుంది. లీ ఆమెను పట్టుకొని, ప్లీజ్ నా మూడు కాస్త కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయి, ఆ తర్వాత నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఆమె, లేదు నేను వెళ్లిపోతాను అని మొండికేస్తుంది. దానికతను, కుదరదు, నువ్వు ఆ సోఫాలో కూర్చొని వెయిట్ చేయి, నేను షార్ చేసి వస్తాను, ఒకవేళ నేను వచ్చేసరికి నువ్వు సోఫాలో లేకపోతే డైరెక్ట్ గా నీ హాస్టల్ రూమ్ లోకి వచ్చేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె తప్పక తల ఊపడంతా అతను లోపలికి వెళ్తాడు. ఆమె సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా లీ షవర్ కంప్లీట్ చేసుకుని జస్ట్ టవల్ కట్టుకుని బయటకు వస్తాడు. బైషు షాక్. దానికి తోడు అంతలోనే అతని టవల్ ఊడి కింద పడిపోవడంతో ఆమె టెన్షన్ తో తన తల దించేసుకుంటుంది. లీ లోపలికి వెళ్లి బట్టలు వేసుకుని వస్తాడు. కానీ బైషు మాత్రం ఇంకా కళ్ళు మూసుకునే ఉంటుంది. అతను నవ్వుతూ, బేబీ అంటూ ఆమె గడ్డం పట్టుకుని తల పైకి లేపుతాడు.
ఆమె కళ్ళు మూసుకునే చేతులతో అతని బట్టలు టచ్ చేసి హమ్మయ్య బట్టలేసుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకొని కళ్ళు తెరుస్తుంది. అతను ఆమెతో ఇకపై నేను ప్రతి వీకెండ్ ఓల్డ్ విల్లాకి వస్తూ ఉంటాను అని చెప్తాడు. బైషు మనసులో ఇంత బిజీగా ఉండి కూడా నా కోసం టైం తీసుకుంటాడా, అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అని అనుకుంటూ బయటికి సరే సార్ నేను ఓల్డ్ లేడీకి చెప్తాను, ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంటే లీ మనసులో నిజంగానే ఇదొక పిచ్చిదిరా బాబు అని అనుకుంటూ ఆమెను ప్రేమగా నిమురుతాడు. పద నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత బైషు తన తమ్ముని కలవడానికి విలేజ్ కి వస్తుంది. వాళ్ళ ఆంటీ మళ్ళీ సోది స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, పైగా నీ తమ్ముడు ఖర్చులు కూడా భరించాలి, ఇదే రామాయణం. బైషు నేను నా తమ్ముని స్కూల్ కి పంపిస్తాను ఆంటీ, ఇదిగోండి మీరు మా కోసం చేసిన ఖర్చుల డబ్బులు అని చెప్తూ ఆవిడ చేతిలో డబ్బులు పెడుతుంది. ఆమె అడిగిన దానికంటే ఎక్స్ట్రానే ఇస్తుంది. ఆ తర్వాత సీన్ లో బైషు మనసులో బాస్ నాకు 5000 ఇచ్చారు, కానీ నేను నా కజిన్స్ కి బట్టలు తీసుకోవాలి, అలాగే నా తమ్ముడు ఆన్లైన్ క్లాసెస్ కోసం ఒక ఫోన్ కూడా కొనాలి, ఈ డబ్బులు ఎలా సరిపోతాయి అని ఆలోచిస్తూ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంది. అంతే చూడగానే మైండ్ బ్లాకింగ్స్. 5 పక్కన 3 సున్నాలు ఉండవు, 6 సున్నాలు ఉంటాయి. అంటే ఏకంగా 5 మిలియన్స్ ఇచ్చాడన్నమాట. ఇటు లీ ఓల్డ్ విల్లాకి వస్తాడు. కానీ అక్కడ బైషు కనిపించకపోవడంతో ఇదెక్కడికి వెళ్ళిపోయింది, నా భయంతో పారిపోలేదు కదా అని టెన్షన్ తో ఆమెకు కాల్ చేస్తాడు. బైషు నేను మా విలేజ్ లో ఉన్నాను సార్ అని చెప్తుంది. అతను ఎప్పుడొస్తావు అని అడిగితే 3 డేస్ లీవ్ తీసుకున్నాను, రేపు వచ్చేస్తాను అని అంటుంది. లీ హ్యాపీగా ఫీల్ అవుతూ సరే నీ లొకేషన్ పంపు, నేను నిన్ను కలవడానికి వస్తున్నాను అని అంటాడు. బైషు వద్దు సార్ నేను చాలా దూరంగా ఉన్నాను, పైగా బాగా చీకటి పడింది, రావద్దు అని అంటే లీ చెప్పాను కదా లొకేషన్ పంపు, లేదంటే నేనే కనుక్కొని వస్తాను జాగ్రత్త అని ఆర్డర్ వేస్తాడు. ఆమె మనసులో ఎలాగో 5 మిలియన్ల డబ్బుల గురించి మాట్లాడాలి కదా, లేదంటే నాకు ఈ రోజు నైట్ నిద్ర కూడా పట్టదు అని అనుకుని లొకేషన్ షేర్ చేస్తుంది. మీరు ఇక్కడికి రాగానే నాకు మెసేజ్ చేయండి, నేనే కిందికి వస్తాను, లోపలికి రావద్దు అని కండిషన్ పెడుతుంది. లీ అక్కడికి వచ్చేస్తాడు. బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటే బైషు కిందకు వస్తుంది. కానీ అతను ఆమెను చూడగానే గట్టిగా పట్టుకుని కార్లో కూర్చోబెట్టుకుంటాడు. లోపలికి దూరి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. బైషు తన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బైషు, ఇక్కడికి రావడానికి 4 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, కాసేపు నిన్ను ఇలాగే హక్ చేసుకోనివ్వు అని అంటాడు. బైషు కూడా అతన్ని ఆపదు. లీ ఆమెను ప్రేమగా నిమురుతూ నువ్వెప్పుడు ఇలాగే బుద్ధిగా ఉంటే ఎంత బాగుంటుంది అని అంటూ ఆమెకు ఒక నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాడు. బైషు ఇది చాలా కాస్ట్లీగా ఉంది సార్, నేను తీసుకోలేను అని అంటే అతను ఇదేమంత కాస్ట్లీ కాదులే అని అబద్ధం చెప్తాడు. కానీ అది యాక్చువల్ గా వరల్డ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ నెక్లెస్ లలో ఒకటి అన్నమాట. అతను ఆమెకు ఆ నెక్లెస్ తొడుగుతూ ఉంటే బైషు అతను చేయి పట్టుకొని సార్ ఆ 5 మిలియన్స్ డబ్బులు నిజంగానే నేను ఉంచుకోవచ్చా అని అడుగుతుంది. లీ అఫ్ కోర్స్ అవి నీవే అని చెప్తూ నెక్లెస్ తొడిగేసి ఆమెను గట్టిగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె చీక్స్ పట్టుకొని నేను ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను, నన్ను ఇంకాస్త కిస్ చెయ్యి అని అంటూ ఇద్దరు కాసేపు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు. బైషు కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది కదా, కాసేపటికి సోయిలోకి వచ్చి అతన్ని దూరంగా జరుపుతూ సారీ సార్ నా ఉద్దేశం అది కాదు అని అంటుంది. లీ ఆమె కళ్ళల్లోకి చూస్తూ బైషు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడుగుతాడు. ఆమె మనసులో గర్ల్ ఫ్రెండా, ఇతను నిజంగానే సీరియస్ గా అడుగుతున్నాడా అని ఆలోచిస్తుంది. అతను కారులో సరిగ్గా కుదరట్లేదు, పద హోటల్ కి వెళ్దాం అని అంటాడు. కానీ బైషుకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి అతన్ని దూరం నెట్టేస్తుంది. నేను మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వలేను అని క్లారిటీగా చెప్పేస్తుంది. అతను షాక్ అవుతూ ఎందుకు కాదు అని అడిగితే అంతే నాకు ఇష్టం లేదు అని అంటే లీ ఎందుకు ఫస్ట్ నాతో ఫ్లర్ట్ చేసి ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నావా అని అడుగుతాడు. బైషు నేనేం ఫ్లర్ట్ చేయలేదు అని అంటుంది. కానీ అతను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని నాకు అవేం తెలీదు, ఇప్పుడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అని చెప్తూ మళ్ళీ కిస్ చేస్తాడు. అంతలోనే బైషు ఫోన్ చూసి మా తమ్ముడు పిలుస్తున్నాడు అని చెప్పి విడిపించుకొని లోపలికి పరిగెత్తుతుంది. ఇంటికి వచ్చాక బాస్ ఇది అంత కాస్ట్లీ కాదని చెప్పారు కాబట్టి ఈ నెక్లెస్ ఉంచుకుంటాను అని ఆ నెక్లెస్ ని దాచుకుంటుంది. అంతలో మిస్టర్ లీ ఆమెకు ఒక ఆడియో మెసేజ్ పంపిస్తాడు. నేను నిజంగానే నేను నా గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఆ విషయం గురించి బాగా ఆలోచించు అని చెప్తాడు. కానీ ఆమె నుండి ఎలాంటి రిప్లై రాదు. దాంతో అతను 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మెసేజ్ పంపుతాడు. 3 మినిట్స్ అయిపోయింది, ఆలోచించావా, నువ్వేం చెప్పకపోతే నేను హా అనుకుంటాను, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే నేను పిక్ చేసుకోవడానికి రాలేను, డ్రైవర్ ని పంపిస్తాను వద్దనకు, గుడ్ నైట్ అని కిసెస్ పంపించి వరుసగా మెసేజ్ పంపిస్తూనే ఉంటాడు. బైషు ఆ మెసేజ్ చూసి అసలు ఈయనేనా ఆ గోల్డెన్ రూత్ లో సీఈఓ అని షాక్ అవుతుంది. నెక్స్ట్ డే కార్లో వెళ్తుంటే బైషు బయట చూసి ఇది ఓల్డ్ విల్లాకి వెళ్లే దారి కాదు కదా అని అడుగుతుంది. డ్రైవర్ ఏమో బాస్ మిమ్మల్ని కంపెనీకి రమ్మన్నారు మేడం అని చెప్తాడు. బైషుకు అప్పుడు గుర్తొస్తుంది తను ఈ రోజు తన తమ్ముని మంచి స్కూల్ అడ్మిషన్ చేయించడానికి తీసుకెళ్తానని ప్రామిస్ చేసి ఉంటుంది. దాంతో ఆమె ఈ రోజు నా ఫ్రెండ్ తో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను కంపెనీకి రాలేను, నన్ను తిరిగి మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అని అంటే డ్రైవర్ ఆమెను మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అసిస్టెంట్ వెళ్లి లీకి విషయం చెప్తాడు. లీ బైషు కాల్ చేసి నేను నిన్ను మిస్ అవుతున్నాను బైషు అని అంటే బైషు నేను నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను సార్ అని చెప్తుంది. లీ కోపంగా
నీ ఫ్రెండ్ నాకంటే ఇంపార్టెంటా అని అడిగి ఫోన్ కట్ చేస్తాడు. ఆమె నుంచి ఎటువంటి రెస్పాండ్ రాకపోయేసరికి మనసులో కనీసం నన్ను కూల్ చేయడానికి ఒక మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కంపెనీలో మీటింగ్ జరుగుతున్నా అతను మాత్రం పదే పదే తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. బైషు నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కోపంతో ఫోన్ ని టేబుల్ మీద విసిరి కొడతాడు. అసిస్టెంట్ ఆ పగిలిపోయిన ఫోన్ ని తీసుకెళ్లి దాని ప్లేస్ లో కొత్త ఫోన్ తెచ్చి పెడతాడు. ఇంతలో లీ ఫ్రెండ్ వచ్చి బ్రో ఇప్పటికైనా నా హాట్‌పాట్ రివ్యూ ఎలా ఉందో చెప్పవా అని అడుగుతాడు. దానికి లీ నేను దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసానులే అని చెప్తే అతను షాక్ ఎవరికిచ్చావు అని అంటూ తన ఫోన్ లో సోషల్ మీడియా చెక్ చేస్తాడు. బ్రో నా హాట్‌పాట్ ఆన్లైన్ లో తెగ ట్రెండ్ అవుతుంది. నా బిజినెస్ కి చాలా లాభం వచ్చింది. ఇదంతా నువ్వే నా కోసం చేసావా అని అడుగుతాడు. బట్ లీ ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న ఆ వీడియోలోని అమ్మాయి లిప్స్ చూసి గుర్తుపట్టేస్తాడు. ఆ ఫుడ్ బ్లాగర్ ఎవరో కాదు మన హీరోయిన్ బైషునే. ఆ విషయం చెప్పగానే అతని ఫ్రెండ్ షాక్ అయ్యి అరే బాప్ రే ఆ అమ్మాయి నానీనా అని అడిగితే లీ ఆమె నా గర్ల్ ఫ్రెండ్ ఇక నుండి ఆమెని వదిన అని పిలు అని గట్టిగా చెప్తాడు. ఆ ఫ్రెండ్ బైషు అకౌంట్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. పాపం వదిన ఫోన్ పగిలిపోయింది. పైగా అక్కడ లైటింగ్ కూడా అసలు బాలేదు. వదినకు చాలా అన్యాయం జరుగుతుంది బ్రో అని అంటే లీ ఏది నీ ఫోన్ ఇటు ఇవ్వు అని అడుగుతాడు. అతను ఇవ్వగానే కోపంతో తన్ని విసిరి కొట్టబోతాడు. ఫ్రెండ్ తెగ భయపడిపోతాడు. కానీ లీ ఫోన్ ని తన చేతిలోనే ఉంచుకొని అతన్ని కేవలం భయపెడతాడంతే. నెక్స్ట్ డే బైషు ఈ రోజు వస్తుందని లీకి ముందే తెలుసు. అందుకే ఇమ్మీడియట్ గా ఓల్డ్ విల్లకి డిన్నర్ కోసం వస్తాడు. పైగా ఫ్యామిలీ అంతటికి ఒక వెకేషన్ ప్లాన్ చేసి ఉంటాడు. గ్రాండ్ మమ్ బైషుతో నువ్వు కూడా మాతో పాటు వెకేషన్ కి రావాలి బైషు అని చెప్పగానే ఆమె షాక్. నేను నిజంగానే రావాలా గ్రాండ్ మా అని అడుగుతుంది. లీ మధ్యలో అందుకొని నువ్వు ఖచ్చితంగా వస్తున్నావు అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో అతను ఆమెను గదిలోకి లాక్కొని వెళ్లి గోడ గట్టిగా అనిచ్చి కిస్ చేయబోతాడు. ఆమె అతన్ని ఆపుతుంది. మళ్ళీ ఎక్కడ భయపడుతుందేమో అని అతను కంట్రోల్ చేసుకొని ఆమెను తన గుండెలకి గట్టిగా హక్ చేసుకుంటాడు. బైషు కూడా అతన్ని హక్ చేసుకుంటుంది. అతను అప్పుడు నేను నీకొకటి చూపించాలి అని చెప్పి సోఫాలో కూర్చోబెడతాడు. ఇవన్నీ నీ కోసమే అని అక్కడున్న రింగ్ లైట్, ల్యాప్టాప్, కొత్త ఫోన్ అండ్ మైక్ ఎవ్రీథింగ్ చూపిస్తాడు. బైషు వాటిని చూసి నాకు మీరు ఇచ్చిన ఈ నెక్లెస్ ఒక్కటి చాలు సార్, ఇవన్నీ నేను తీసుకోను అని అంటే లీ ఎలాగో ఇవి నాకు పనికిరావు పారేయాల్సిందే అని అంటాడు. అప్పుడు ఆమె మనసులో నేనేమో ఇవన్నీ కొనలేక ఇబ్బంది పడుతుంటే ఇతనేమో ఇంత ఈజీగా నేను నీ వీడియోస్ అన్ని చూశాను, కావాలంటే నువ్వు వీడియోస్ చేసుకోవడానికి నాకు ఇచ్చేది వాడుకోవచ్చు అని చెప్పగానే ఆమె నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తే సరేలే కానీ ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ అవ్వడం గురించి ఆలోచించు, ఇవన్నీ నీకు ఇస్తున్నందుకు నాకు ఏదైనా రివార్డ్ కూడా ఇవ్వాలి కదా, అంతేకాదు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటే బైషు నవ్వుతూ ఎలాగో మీరు ఇవన్నీ పారేయాలి అని అన్నారు కదా సార్, మీ ఇంటి చెత్తను క్లియర్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను అంతే, అలాంటప్పుడు నేను మీకు రివార్డ్ ఎందుకు ఇవ్వాలి అని అంటుంది. అయితే నేనే నీకు రివార్డ్ ఇస్తాను అని చెప్తూ ఆమె దగ్గరకు లాక్కుంటుంటే అతను ఆపి మీరు నన్ను గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలంటుంది కేవలం నాతో పడుకోవడానికే కదా, ఎందుకంటే ఆ రోజు నైట్ మనం ఇద్దరం కలిసినప్పటి నుంచి మీరెప్పుడు నాతో పడుకోవడానికి దారులు వెతుకుతున్నారు అని నిలదీస్తుంది. దానికి లీ బాధపడుతూ అస్సలు కాదు బైషు, నేను నీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను, నా వల్ల నీకు బాధ కలిగుంటే సారీ, నేను హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కొన్నాను కానీ నీతో పడుకోవడానికి కాదు అని చెప్తే ఆమె నిజంగానా అని అడుగుతుంది. అవును నువ్వు ఓకే చెప్పేంత వరకు నేనేమి చేయను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె వీడియోలలో ఎలా తింటుందో అలా యాక్ట్ చేసి చూపించడంతో గట్టిగా నవ్వుతుంది. నెక్స్ట్ సీన్ లో అతను విల్లా బయట కార్లో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బైషు రాగానే ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే మనం వెకేషన్ కి వెళ్తున్నప్పుడు నేను నా నాని బట్టల్లో రానివ్వను తల్లి, సో పద మాల్ కెళ్ళి కొత్త కొత్త బట్టలు కొనుక్కుందు గాని అని చెప్పి కార్లో కూర్చోబెట్టుకుంటాడు. మాల్ కెళ్ళాక అతను చేయి చాస్తాడు. ఆమె అతని చేతిలో చేయి వేయగానే గట్టిగా పట్టుకొని ఇద్దరు నడుస్తారు. ఆ తర్వాత అతను బైషుని ఇంటికి తీసుకొస్తాడు. లీ ఆమె దగ్గరకు వచ్చి నా కోసం ఒక మిడ్ నైట్ స్నాక్ ప్రిపేర్ చేస్తావా అని అడుగుతాడు. ఆమె హా అని చెప్తూ ఏం తింటారు సార్ అని అడుగుతుంది. అతను నువ్వేది చేసినా నాకు ఇష్టమే అని చెప్తాడు. ఆమె ఎప్రాన్ వేసుకోబోతుంటే అతనే దాన్ని తొడిగి ఆమెను వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని స్వయంగా కడతాడు. ఆమె కిచెన్ లోకి వంట చేస్తుంటే అతను ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆమె ఏదో ప్రిపేర్ చేసుకొచ్చి తీసుకురాగానే అతను తింటూ ఇక నుండి నువ్వు నా ఇంట్లోనే ఉండిపోవచ్చు బైషు, మనం ఇద్దరం రోజు కలిసి డిన్నర్ చేయొచ్చు, కలిసి మూవీస్ చూడొచ్చు, అలాగే కలిసి పడుకోవచ్చు అనగానే ఆ మాట విన్న వెంటనే మనసులో ఛ ఇతను నా పట్ల ఇంత కేరింగ్ గా ఉంది కేవలం నాతో పడుకోవడానికి అన్నమాట అని తప్పుగా అనుకుని కోపంతో కుదరదు, ఈ విషయం ఓల్డ్ లేడీకి అసలు చెప్పకండి అని అంటే అతను ఎందుకు అని అడుగుతాడు. ఆవిడ చాలా మంచివారు, నేను ఇక్కడికి వచ్చేస్తే అవి నెవర్ చూసుకుంటారు, సో నేను ఇక్కడికి రాలేను అని చెప్తే లీ బాధగా నా లైఫ్ లో ఇంతవరకు ఏ అమ్మాయి లేదు బైషు, నువ్వంత ఈజీగా రిజెక్ట్ చేసావు, నేను నీతో సరిగ్గా ఉండట్లేదా అని అడుగుతాడు. ఆమె మీరు మంచివారే సార్ అని అంటే అతను అలాంటప్పుడు నువ్వు నాతో ఉండడానికి నాతో పడుకోవడానికి ప్రాబ్లం ఏంటి, చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా నేను దాన్ని సొంతం చేసుకున్నాను అని అంటే బైషు కోపంతో నిలబడి కానీ నేను మీరు అనుకుంటున్నట్టు మిగతా అమ్మాయి లాంటి దాన్ని కాదు సార్ అని గట్టిగా చెప్తుంది. లీ కోపంలో నువ్వెక్కడ డిఫరెంట్, నేను ఇచ్చిన నెక్లెస్ తీసుకున్నావు అలాగే నేను ఇచ్చిన ఆ డబ్బులు కూడా తీసుకున్నావు కదా అని మాట జారుతాడు. ఆ మాట విన్న వెంటనే బైషు ఏడుస్తూ అక్కడి నుంచి
నుంచి వెళ్ళిపోబోతుంది. అతను ఆమె చెయ్యి పట్టుకోగానే నన్ను వదలండి అని అరిచి తన బట్టలు సర్దుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు లీ అనవసరంగా నేను కొంచెం ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను అని రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఇంకో పక్క బైషు తన రూమ్ లోనే కూర్చొని ఆ నెక్లెస్ వైపు చూస్తూ ఏడుస్తుంది. అంటే ఇదంతా ఒక భ్రమ అన్నమాట అని అనుకుంటూ అతనిచ్చిన సామాన్లన్నీ తిరిగిచ్చేయడానికి అతని దగ్గరకు వస్తుంది. లీ కూడా కోపంతో ముఖం పక్కకు తిప్పుకొని నీకు వద్దంటే ఇక్కడికెందుకు తెచ్చావు, బయట పారేసుకో అని చెప్తాడు. ఆమె మనసులో నిజమే, ఇతను చాలా పెద్ద సీఈఓ కదా, ఇతని ముందు నాలాంటి వాళ్ళ ఆత్మగౌరవం ఏం నిలుస్తుందిలే అని అనుకుంటూ ఆ సామాన్లను కింద పెట్టేస్తుంది. ఇంతకాలం నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్లిపోతుంది. లీ ఆ నెక్లెస్ వైపు చూసి కోపంతో అక్కడున్న సామాన్లన్నింటినీ కాలుతో తన్ని పడేస్తాడు. నెక్స్ట్ డే గ్రాండ్ మా ఆమెను చూసి నీ ముఖం ఏంటి అలా చిన్న బుచ్చుకొనుంది అని అడుగుతుంది. బైషు ఏం లేదు గ్రాండ్ మా, రాత్రి నిద్రపోలేదు అని చెప్తే గ్రాండ్ మా సరే నాతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయి, ఆ లీక్ ఏమైందో ఏంటో ఈ మధ్య కిచెన్ లోకి చాలా సామాన్లు తెప్పించాడు, ఇవన్నీ తిని చూడు అని అంటుంది. బైషు మనసులో ఇవన్నీ మేమిద్దరం కలిసి షాపింగ్ చేసినవి కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో బైషు విలేజ్ లో తన తమ్ముడితో ఆడుకుంటూ రేపు నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పగానే అంతలో వాళ్ళ ఇంటికి ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చి ఆమెను టచ్ చేయబోతాడు బ్యాడ్ గా. ఆ పర్సన్ బైషు పక్కన కూర్చోబోతుంటే తమ్ముడు మధ్యలో కూర్చుంటాడు. అతను ఇంకో పక్క వచ్చి కూర్చొని నువ్వు సిటీలో ఏం జాబ్ చేస్తావు అని అడిగితే బైషు ఒక ఓల్డ్ లేడీని చూసుకుంటాను అని చెప్తే అతను అంటే నాని జాబా, అయితే త్వరగా పెళ్లి చేసేసుకోవాలి అని అంటాడు. బైషు నేను ఇంకా చిన్నదాన్నే, ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్తే అతను నన్ను పెళ్లి చేసుకుంటే నీ తమ్ముడు ఖర్చులు నేనే చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు తమ్ముడు కోపంగా లేచి ఒరే ముసలోడా, నా సిస్టర్ నీకిచ్చి నేను పెళ్లి చేయను అని అరుస్తాడు. అతను వాడిపై చేయి ఎత్తబోతుంటే బైషు తమ్ముడిని గట్టిగా హక్ చేసుకొని పిల్లలపై చేయి చేసుకుంటారా అని నిలదీస్తుంది. వాడు ఎదురు మాట్లాడుతుంటే బైషు కూడా కోపంతో అక్కడున్న కూరగిన్నెను అతనిపై కుమ్మరిచ్చేస్తుంది. వాడు కోపంతో ఊగిపోతూ నా $1,000,000 నాకు ఇచ్చేయండి అని అరుస్తాడు. బైషు అతని తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆంటీ ఇన్నేళ్లు నిన్ను సాకినందుకు ఇలాగేనా రుణం తీర్చుకునేది, నీకోసం మంచి మొగుడిని ఎతికితే ఇలా చేస్తావా అని అరుస్తుంటే బైషు నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రతి దానికి నేను డబ్బులు రీపే చేశాను, ఇకపై మీ ఇంటికి అస్సలు రాను అని చెప్పి అతన్ని తీసుకొని స్కూల్ కి వస్తుంది. కానీ ఆ ప్రిన్సిపల్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగితే బైషు మొత్తం చెప్తుంది. దాంతో ప్రిన్సిపల్ నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని అడిగితే బైషు నేను నాని అని చెప్పాలా లేక ఎవరితోనే పడుకుంటా 5 మిలియన్స్ వచ్చాయని చెప్పాలా అని కన్ఫ్యూజన్ లో ఉంటే ప్రిన్సిపల్ మేము ఇలాంటి మామూలు ఫ్యామిలీ పిల్లల్ని చేర్చుకోలేం, దాని వల్ల మిగతా వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని రిజెక్ట్ చేస్తారు. ఆమె బాధపడుతూ అతన్ని తీసుకొని బయటకు వస్తుంది. వాళ్ళకి కనీసం టాక్సీ కూడా దొరకదు. బైషు నా వల్లే నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావురా అని ఒకటే ఏడుస్తుంటే అతను ఆమెను హక్ చేసుకుని అక్క నాకు అలాంటి పెద్ద స్కూల్స్ వద్దు, అక్కడ అసలు మనుషులే బాగోరు అని ఓదారుస్తాడు. అంతలోనే ఫుల్ స్నో పడుతూ ఉంటుంది. ఆమె లీకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె కాల్ చేస్తుండడం చూసి ఇంకో పక్క మనోడు ఫైనల్లీ నేను గుర్తొచ్చానన్నమాట అని కాల్ వెయిట్ చేపిస్తాడు. ఇక ఎత్తుదాం అనే లోపే కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు లీ కాల్ చేసి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఇందాక నువ్వే కదా కాల్ చేసావు, ఏమైంది అని అడుగుతాడు. బైషు సారీ పొరపాటున కాల్ వచ్చింది అని చెప్తే అతను కార్ కింద ఉంది కిందికి రా, తెలుసు కదా నువ్వు రాకపోతే నేనే పైకొస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె కిందికి రాగానే మీకేం కావాలి అని అడిగితే అతను నీకు అసలు మనసే లేదా అని అంటూ ఆమె తల పట్టుకొని గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పటికే ఆమె ఒళ్ళు చాలా కాలిపోతుంది. అతను టచ్ చేసి చూసి నీకు చాలా ఫీవర్ ఉంది అని టెన్షన్ తో ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకొస్తాడు. నీకు హెల్త్ బాగాలేదన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆమె ఏం లేదు జస్ట్ మంచులో కొంచెం తడిసానంతే, నన్ను హాస్టల్లో డ్రాప్ చేయండి అని అంటుంది. అతను కుదరదు, ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని అంటే ఆమె మొండికేస్తుంటే నువ్వెంత మొండిదానివి, నా మాట అస్సలు వినవు చూడు అని అంటూ ఆమెపై దుప్పటి కప్పి మెడిసిన్ ఇస్తాడు. ఆ తర్వాత ఆమె నుదిటిపై తడిగుడ్డ పెడుతూనే పక్కనే కూర్చొని నిద్రపోతాడు. మార్నింగ్ ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. అందులో బాస్ అని ఉంటుంది. లీ ఈమెకి నేను కాకుండా ఇంకెవడు బాస్ ఉన్నాడు అని అనుకుంటూ ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతల తన తమ్ముడు ఉంటాడు. ఓయ్ ఎవరు నువ్వు, మా అక్క ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది అని అడిగితే లీ తన తమ్ముడిని కూడా తన ఇంటికి రప్పిస్తాడు. వాడతన్ని చూసి నువ్వు నిజంగానే మా అక్క బాయ్ ఫ్రెండ్ వా, మా అక్క బానే ఉందా అని అడుగుతాడు. నిన్న తను నీతోనే ఉందా అని అడిగితే వాడు అంత విషయాలు చెప్తాడు. తను బస్ కోసం వెయిట్ చేయడం, మంచులో నడిసి రావడం, ఈ మధ్యలో ఎవరికో కాల్ చేస్తే కాల్ కలవకపోవడం కూడా చెప్తాడు. సో దాంతో లీక్ అర్థం అవుతుంది అది బై మిస్టేక్ గా చేసిన కాల్ కాదు, తనే స్వయంగా చేసిందని. సో అప్పుడు తమ్ముడు నువ్వు నిజంగానే మా అక్క బాయ్ ఫ్రెండ్ అయితే నిన్న మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు, పైగా అక్క నీ గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదేంటి అని నిలదీస్తాడు. లీ మేము ఈ మధ్య లవ్ లో పడ్డాం, నిన్న నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను, సారీ తప్పు నాదే అని చెప్తాడు. అక్కను అస్సలు పట్టించుకోవట్లేదు, అక్కడ స్కూల్లో వాళ్ళు మా అక్కని చాలా ఇన్సల్ట్ చేశారు అని చెప్తే లీ షాక్ అవుతూ ఎవరు ఇన్సల్ట్ చేశారు అని అడుగుతాడు. అక్క నన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే వాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, మా అక్క ఏడుస్తూ బయటకు వచ్చింది, నీకు ఈ విషయం కూడా తెలీదా అని అంటాడు. ఇంతలో బైషు నిద్ర లేచి బయటకు వస్తుంది. అతన్ని చూసి నువ్వు
ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగితే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హగ్ చేసుకొని అక్క నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. లీ ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదిటిపై తన నుదిటి నానించి చూస్తాడు. ఫీవర్ కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత ఆమెను పట్టుకొని కూర్చోబెడతాడు. బైషు మీరిద్దరు అసలు ఏం మాట్లాడుకున్నారు అని అంటే లీ నేను నీ బాయ్ ఫ్రెండ్ అని అతనికి చెప్పేశాను అని అంటాడు. బైషు నేను ఇంకా ఓకే చెప్పలేదు కదా అని అంటే ఇంతలో తమ్ముడు అక్క ఇతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఆ ముసలాడి కంటే ఇతన్ని బాయ్ ఫ్రెండ్ చేసుకోవడం బెస్ట్ కదా అని అంటే లీ ఏ ముసలాడు అని అడిగితే వాడు మా అంటే అక్కకి బలవంతంగా ఒక ముసలాన్ని ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది అని చెప్తే లీకి పిచ్చ కోపం వస్తుంది. ఇమ్మీడియట్ గా తన అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు ఆ ముసలాడు ఎవడో కనిపెట్టమని. అంతేకాదు స్కూల్ కి కాల్ చేసి నేను మోజోని మీ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, వాడు అక్కడ హ్యాపీగా ఉండేలా హాస్టల్ ఏర్పాట్లన్నీ చేయండి అని వార్నింగ్ ఇచ్చి బైషుతో కూడా దీని వల్ల నువ్వు పదే పదే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. బైషు మనసులో ఇతను నిజంగానే నా ప్రాబ్లమ్స్ అన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేశాడు, కానీ అసలు నాకెందుకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు అని ఆలోచిస్తుంది. ఆమె నీరసంగా ఉంటే అతను మళ్ళీ మెడిసిన్ తెచ్చి చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. ఇంత కేరింగ్ గా చూసుకుంటుంటే ఇతను నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడా అని అనుకుంటూ బయటికి ముందు జరిగిన దానికి సారీ, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పగానే లీ షాక్. అంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి ఓకే చెప్పినట్టేనా అని అడుగుతాడు. ఆమె అవునన్నట్టు తల ఊపడంతో గుర్తు పెట్టుకో నువ్వు అవునన్నావు, ఇకపై నీ మాట మార్చకూడదు అని కండిషన్ పెడతాడు. అప్పుడు బైషు నేను ఒక హెల్ప్ అడగొచ్చా అని అంటే అతను నువ్వేదైనా అడగొచ్చు, మన మధ్య ఇంత ఫార్మాలిటీస్ ఎందుకు అని అంటాడు. బైషు కోప్పడకు, ప్రిన్సిపల్ కి కాల్ చేసి మన రిలేషన్షిప్ గురించి బయట ఎవరికి చెప్పొద్దని చెప్పండి అని అంటుంది. ఆ మాటకి లీ మనసులో అంటే ఈమె జస్ట్ నన్ను టెంపరీగా ఇష్టపడుతుందా అని అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఏదైనా అంటే నా మీద కోప్పడుతుందిలే ఎందుకు అని అనుకుని ప్రస్తుతానికి సరే అని ఒప్పుకుంటాడు. బైషు అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ కి కాల్ చేయండి అని అంటే అతను ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి మన రిలేషన్షిప్ గురించి వేరే వాళ్ళకి తెలియడం నీకు నిజంగానే ఇష్టం లేదా అని అడుగుతాడు. ఆమె కొన్ని రోజులు సీక్రెట్ గా ఉంచుదాం అని రిక్వెస్ట్ చేస్తుంటే అతను సరే కానీ ఫస్ట్ నన్ను సార్ సార్ అని పిలవడం ఆపు, నా పేరుతో పిలు, అప్పుడే ప్రిన్సిపల్ కి కాల్ చేస్తాను అని అనగానే ఆమె ఇమ్మీడియట్ గా లీషియాన్ అని పిలవగానే అతను ఆమెను ప్రేమగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత వాడు అడ్మిషన్ కూడా అయిపోవడంతో లీ అడుగుతాడు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అడిగితే చాలా హ్యాపీ అని చెప్తూ ఆమె అతనికి ఒక కిస్ ఇస్తుంది. లీ ఆమెను రొమాంటిక్ గా కిస్ చేస్తూ బెడ్ పైకి తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంటే బైషు ఒక్కసారిగా ఆగిపోతుంది. నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే లీ నెక్స్ట్ స్టెప్ చేయడానికి తన బట్టలు విప్పడం స్టార్ట్ చేస్తాడు. కానీ బైషు బయటకు వచ్చి ఈ రోజు వద్దు సార్ నాకు పీరియడ్స్ వచ్చాయి అని చెప్పగానే లీ అమాయకంగా ఏ పీరియడ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా, నేను వెళ్లి పిక్ చేసుకుని వస్తాను అని అంటే బైషు నవ్వాగక అయ్యో నేను మెన్స్ట్రువల్ పీరియడ్స్ గురించి చెప్తున్నాను అని చెప్తుంది. అతను ఓ అద్దా సరేలే నువ్వు ఇక్కడ కూర్చో, నేను నీకోసం హాట్ వాటర్ తీసుకొని వస్తాను అని వెళ్తాడు. నెక్స్ట్ డే హాస్టల్లో అమ్మాయిలంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ లీ అయాన్ ఇద్దరు కలిసి ఒక మూవీ షూట్ చేశారు కదా, ఇద్దరి పేరు చాలా బాగుంది, పైగా వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంట అని అనుకుంటుంటే ఆ మాటలు బైషు చెవిన పడతాయి. తదు సాడ్ ఫీల్ అవుతుంది. మనసులో నాకు ముందే తెలుసు అతను ఒక పెద్ద సెలబ్రిటీ కాకపోతే మా ఇద్దరి లైఫ్స్ ఒక ప్యారలల్ లైన్స్ లాంటివి, నేను నా రేంజ్ ఏంటో మర్చిపోకూడదు, అనవసరంగా ఎక్కువ ఊహలు పెట్టుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. ఇంకో పక్క లియో ఆఫీస్ లో బైషు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని ఒకటే టెన్షన్ పడుతుంటాడు. అసిస్టెంట్ అప్పుడే వచ్చి సార్ మీ గురించి యాన్ గురించి బయట రూమర్స్ వస్తున్నాయి అని చెప్తే లీ అయ్యో అయితే ఆమె ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటాడు. అంతలోనే అసిస్టెంట్ కానీ ఆమె ఆల్రెడీ ఒకరితో డిన్నర్ కి వెళ్ళింది సార్ అని చెప్పగానే లీ కోపంతో ఎవరు తను అని అడిగితే అతను ఒక పెద్ద గ్రూప్ చైర్మన్ కొడుకు సార్ అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క డిన్నర్ లో బైషు ఆ అబ్బాయితో థ్యాంక్ యూ గు, నువ్వు హెల్ప్ చేయకపోతే నేను ఆ అపార్ట్మెంట్ ని అస్సలు ఎఫోర్డ్ చేయలేకపోయేదాన్ని అని చెప్తుంది. అతను పర్లేదు చిన్నప్పుడు మన ఇద్దరం నైబర్స్ కదా, ఆ మాత్రం హెల్ప్ చేయలేనా అని అంటాడు. ఆ తర్వాత షూచెన్ బైషుని తన ఇంటికి తీసుకొస్తుంది. ప్రెసెంట్ ఇంట్లో ఎవరు లేరు బైషు, నేను కుకీస్ చేయాలని ఒక వీడియో చూశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అవి పాడైపోతున్నాయి, నువ్వు వంట బాగా చేస్తావు కదా నాకు నేర్పించవా అని అడిగితే బైషు ఓకే చెప్పు నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. కానీ మనసులో మాత్రం బయట లీ మీద యాన్ మీద వచ్చే రూమర్స్ గురించే టెన్షన్ పడుతుంటాడు. మేబీ అతను ఇప్పుడు యాన్ తో డేటింగ్ లో బిజీగా ఉండుంటాడు, అలాంటప్పుడు నేను చేసే కుకీస్ అతను ఎందుకు తింటాడు అని బాధపడుతుంటే షూచెన్ మా బ్రదర్ తో నీ రిలేషన్ ఎక్కడి వరకు వచ్చింది బైషు, మా అన్నయ్య కొంచెం కోపిస్తోడే కానీ ఏం పర్లేదు, నిన్ను నా వదినం చేయడానికి నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది అని చెప్తుంది. అంతలోనే షూచెన్ వాళ్ళ అమ్మ ఇంకా యాన్ వస్తారు. యాన్ అక్కడ ఉన్న సామాన్లు చూసి ఇక్కడ బేకింగ్ సామాన్లు అన్ని ఉన్నాయి కదా, నేను కొంచెం టైం తీసుకుని వాడుకోవచ్చా, లీ కోసం ఏదైనా స్పెషల్ గా ప్రిపేర్ చేయాలి అని అడుగుతుంది. షూచెన్ మమ్మీ దానికి పర్మిషన్ ఎందుకు తీసుకో అని చెప్తే యాన్ వంట స్టార్ట్ చేయగానే షూచెన్ కానీ మా అన్నయ్యకి స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండదు కదా అని
అంటుంది. యాన్ నవ్వుతూ నాకు తెలుసు, అందుకే నేను అసలు స్వీట్ లేకుండా చేస్తున్నాను అని చెప్తే ఆ మాటకి బైషుకి బాధొస్తుంది. నిజంగానే వీళ్ళిద్దరు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. అందుకే అతని గురించి ఇంత డీటెయిల్డ్ గా తెలుసు అని అనుకుంటూ గ్రాండ్ మాతో కలిసి బయటికెళ్ళబోతుంది. ఎగ్జాక్ట్ టైం కి లీ అక్కడికొస్తాడు. అతను బైషుని పట్టుకోబోతాడు. కానీ ఆమె మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. దానికి లీ మనసులో నాకేమో ఇక్కడ పిచ్చ కోపం వస్తుంది, కానీ ఈమె మాత్రం ఏం తెలియనట్టు ఎంత కూల్ గా యాక్ట్ చేస్తుందో అని మండిపోతుంటాడు. ఆ తర్వాత అందరూ తినడానికి కూర్చుంటే షూచన్ మమ్మీ యాన్ చేసిన వంటలన్నీ వడ్డిస్తే ఇవన్నీ యాన్ చేసిందని చెప్పగానే లీ చూసి మమ్మీ నాకు స్వీట్స్ ఇష్టం ఉండవు కదా అని అంటే ఆమె ఇందులో స్వీట్ లేదురా చప్పగా ఉంటుంది అని చెప్తుంది. అంతలోనే షూచన్ మధ్యలో దిరి తన చాప్ స్టిక్స్ తో ఆ వంటలని తన నోట్లో వేసుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. యాన్ కి కోపం వస్తుంది, కానీ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మన ఇద్దరి ఫోటోలు బయట వైరల్ అయ్యాయి కదా, దానిపై నీకేం కోపం లేదు కదా లీ అని అడుగుతుంది. లీ నాకెందుకుంటుంది, నాకు కొంచెం కూడా ఫరక్ పడదు అని సింపుల్ గా చెప్తాడు. షూచెన్ మమ్మీ అయినా త్వరలోనే మనం అంతా ఒకే ఫ్యామిలీ కాబోతున్నాం. లీ నీకు కూడా వయసు వచ్చింది, యాన్ కూడా ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చేసింది, కాబట్టి మీరిద్దరు ఎందుకు పెళ్లి అని అనే లోపే ఎగ్జాక్ట్ ఆ మాట వినగానే బైషు చేతిలో నుండి స్పూన్ కింద పడిపోతుంది. షూచెన్ మమ్మీ కోపంగా పని మనుషులు ఎప్పుడు ఇంతేనా, కరెక్ట్ టైం కి మధ్యలో వస్తారు అని అరవగానే బైషు కంగారుగా సారీ చెప్తుంది. యాన్ నేను క్లీన్ చేస్తానులే అని లేచొచ్చి బైషుని పక్కకు తోస్తుంది కావాలని. లీ ఇమ్మీడియట్ గా ఆమె నడుము పట్టుకుని ఆపుతాడు. అది చూసి షూషన్ మమ్మీ షాక్ తో నిలబడి అసలేం జరుగుతోంది ఇక్కడ అని గట్టిగా అడిగితే బైషు లీ నుండి దూరంగా జరిగి థ్యాంక్ యూ చెప్తుంది. మమ్మీ ఆ నాని ఇగ్నోర్ చేయాలి, యాన్ని నీ పక్కన కూర్చోబెట్టుకో అని ఆర్డర్ అయ్యగానే లీ కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. గ్రాండ్ మా కూడా కోపంతో నక్కడుపు నిండిపోయింది అని చెప్పి బైషు చేయి పట్టుకుని రూమ్ కి వెళ్ళిపోతుంది. బైషు గ్రాండ్ మాని తీసుకెళ్తుంటే లీ నుండి మెసేజ్ వస్తుంది. గ్రాండ్ మా పడుకోగానే డైరెక్ట్ గా నా రూమ్ కి రా అని. ఇటు లీకి కాల్ ద్వారా ఒక మ్యాటర్ అయితే తెలుస్తుంది. ఆ గు అనేవాడు బైషుకి 50% డిస్కౌంట్ తో అపార్ట్మెంట్ ఇప్పించాడని, అసలు ఆ రేట్ కి వాడి కాస్ట్ కూడా రికవర్ అవ్వదని, అంటే దాదాపుగా ఫ్రీగా ఇచ్చినట్టేనని అసిస్టెంట్ చెప్తాడు. దాంతో లీ పిచ్చ జల్సీతో కోపంతో రగిలిపోతుంటాడు. అంతలోనే బైషు అతని కోసం కుకీస్ ప్లేట్ పట్టుకుని రూమ్ లోకి వస్తుంది. మనసులో మాత్రం బయట ఇతని గురించి రూమర్స్ వస్తున్నాయి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోయి ఇతనే ముఖం మార్చుకొని కూర్చున్నాడు, అంత పెద్ద బాస్ కదా, ఆ మాత్రం పొగరు ఉంటుందిలే అని అనుకుంటూ బయటికి నీకోసం కుకీస్ తెచ్చాను, టేస్ట్ చేసి చూడు అని చెప్తుంది. లీ మనసులో ఆ యాన్ కి తెలుసు నాకు స్వీట్ ఇష్టం ఉండదని, కానీ ఈమె మాత్రం నా కోసం స్వీట్స్ తెచ్చింది చూడు అని అనుకుంటూ ఆ ప్లేట్ ని టేబుల్ పై పడేసి నాకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలీదా అని సీరియస్ గా అడుగుతాడు. వైషు ఇవి నా సొంత చేతులతో చేశాను అని చెప్తే లీ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. దానికామె నేను రోజు మొత్తం ఓల్డ్ లేడీతోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్తాను అని అంటుంది. మధ్యలో ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నేను నీకెందుకు చెప్పాలి అని అంటుంది. అసలు ఆ గూగాడెవడో వాన్ నీకు అంత తక్కువ రేటుకి ఇల్లెందుకు ఇచ్చాడు అని అంటే బైషు షాక్ అయ్యి అంటే నువ్వు నా వెనుక మనుషులు పెట్టి నిఘా ఉంచావా అని అడుగుతుంది. లీ మనసులో ఉంచాలి మరి, లేదంటే నీ ఆంటీ అంకుల్ నిన్ను ఇంకేం చేసేవాళ్ళు అని అనుకుంటూ బయటికి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని గట్టిగా అరుస్తాడు. బైషు నాకు ఆ గూగి మధ్య ఏముంటే నీకేంటి, నువ్వు అసలు నాకు రెస్పెక్టే ఇవ్వట్లేదు అని కోపంగా అంటుంది. లీ కోపంతో ఆమె చేయి గట్టిగా పట్టుకుని నేను లాస్ట్ టైం అడుగుతున్నాను అని అంటూ ఆమె వద్దంటున్నా వినకుండా బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఎంత ఆపుతున్నా చేతులు పట్టుకుని రొమాంటిక్ గా కిస్ చేస్తూనే ఉంటాడు. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు బెడ్ పై కలిసి పడుకుంటే ఆమె నిద్రపోతుంటే లీ ప్రేమగా చూస్తూ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత లేచి వచ్చి టేబుల్ పై ఉన్న బైషు చేసిన కుకీస్ తింటాడు. అవి తిన్నాక అర్థం అవుతుంది అందులో అసలు స్వీట్ లేదని. ఇవి అసలు స్వీటే లేవు అని అంటాడు. బైషు నిద్ర లేచి మరి ఇంకేం అనుకున్నావు, నీ కోసం కష్టపడి షుగర్ ఫ్రీ కుకీస్ చేయడానికి మధ్యాహ్నం అంతా వేస్ట్ చేశాను, నువ్వేమో నిన్న చూడకుండానే టేస్ట్ చేయకుండానే విసిరేసావు అని కంప్లైంట్ చేస్తుంది. లీ కింద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని సారీ బేబీ అని అడుగుతాడు. ఇప్పుడు ఎందుకు సారీ, నిన్న నైట్ అంతా నన్ను ఎంత హర్ట్ చేసావో తెలుసా అని అంటుంది. అప్పుడు అతను నాదే తప్పు, నాకు చాలా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేను నీతో ముందే మాట్లాడాల్సింది, నీ వెనుక మనుషుల్ని పెట్టింది నీ ఆంట్ అంకుల్ నుండి నిన్ను కాపాడడానికే, కానీ నువ్వు వేరే అబ్బాయితో కనిపించేసరికి నాకు పిచ్చ జల్సీ వచ్చేసింది, కోపంలో అలా మాట్లాడేశాను, సారీ, నన్ను ఎలా క్షమిస్తావో చెప్పు, ఏదైనా చేస్తాను అని బ్రతిమలాడుతుంటే బైషు నేను అసలు నీతో మాట్లాడను పో ఇక్కడ నుంచి అని ముఖం తిప్పుకుంటే అతను ఆమెను వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటాడు. నాకు యాన్కి మధ్య ఏం లేదు బైషు, నేను బిజినెస్ మీటింగ్ కోసం వెళ్తే తను అక్కడ కలిసింది అంతే, నేను తన్ని టచ్ కూడా చేయలేదు, ఆ రూమర్స్ అన్ని జస్ట్ బిజినెస్ హైప్ కోసం చేసినవి అని క్లారిటీ ఇస్తే ఆమె మనసులో ఇతను నాకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా అని అనుకుంటూ సరే నేను నిన్ను నమ్ముతున్నానులే అని చెప్తుంది. అప్పుడు లీ మరి ఆ గూగాడి సంగతి ఏంటి అని అడిగితే బైషు గూ ఒప్ప జస్ట్ నా చైల్డ్హుడ్ నైబర్, అపార్ట్మెంట్ కొనేటప్పుడు తను అనుకోకుండా కలిశాడు, అందుకే కలిసి లంచ్ చేశాం, ఆ ఇల్లు ఏం వాడు నాకు గిఫ్ట్ గా ఇవ్వలేదు, జస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు, అయినా ఇల్లు కొనడానికి 5 మిలియన్స్ ఇచ్చింది నువ్వే కదా, అలా చూసుకుంటే ఆ ఇల్లు నాకు నీ తరపున వచ్చిన గిఫ్ట్ అని నవ్వుతూ చెప్తుంది. దాంతో లీ అంటే నన్ను మాత్రం బాస్ అంటున్నా వాడినేమో ఒప్ప
అంటున్నావా? ఇప్పటి నుంచి నన్ను ఒప్ప అని పిలు అని డిమాండ్ చేస్తాడు. ఆమె సిగ్గుపడుతూ ఒప్ప అని పిలవగానే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెకు ఒక క్యాజువల్ కిస్ ఇచ్చి ఆ తర్వాత చాలా ప్యాషనెట్ గా డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గుర్తు పెట్టుకో, ఇక నుండి నువ్వు నన్ను మాత్రమే ఒప్ప అని పిలవాలి అని చెప్తాడు. నెక్స్ట్ బైషు బట్టలు సదురుకుంటే లీ కదలకుండా ఆమె వైపు అలానే చూస్తుంటాడు. గ్రాండ్ మా అది నోటీస్ చేసి, నా మనవడు చాలా పెద్దోడైపోయాడు, అలా దొంగ చూపులు చూడడం ఆపి వెళ్ళి ఆమెతో టైం స్పెండ్ చేయి, నేను ఇక్కడ కాపలా ఉంటానులే అని టీజ్ చేస్తుంది. అంతలోనే షూచెన్ మమ్మీ యాన్ని తీసుకొని అక్కడికి వస్తుంది. యాన్ లీ, నాకు ఈ సిటీ అంతగా తెలియదు, నన్ను కొంచెం బయటికి తీసుకెళ్లి చూపిస్తావా అని అడుగుతుంది. లీ, ఇదేమంత పెద్ద సిటీ కాదులే, నీ అంతటి నువ్వే చూసుకో అని మొరటుగా చెప్పి ఆమె ఎక్కడ తన పక్కన కూర్చుంటుందని వచ్చి ఇటు పక్క కూర్చుంటాడు. యాన్ వచ్చి అతను ఇంకో చేయి పట్టుకొని, నేను కూడా గ్రాండ్ మాతోనే ఉంటాను అని అంటే గ్రాండ్ మా, థ్యాంక్ యూ యాన్, కానీ నాకు నా చుట్టూ ఎక్కువ మంది ఉంటే నచ్చదు, నా దగ్గర ఆల్రెడీ లీ బైషు ఉన్నారు కదా, మీరెళ్ళి మీ పని చూసుకోండి అని ఇండైరెక్ట్ గా దొబ్బేమంటుంది. యాన్ మమ్మీ అక్కడి నుంచి వెళ్లిపోతారు ముఖాలు మార్చుకొని. అప్పుడు లీ, గ్రాండ్ మా మీకోసం ఒక ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను అని చెప్తే గ్రాండ్ మా నవ్వుతూ, రే వెధవా, నన్ను ఒక ప్రైవేట్ రూమ్ కి పంపించి మీ ఇద్దరిని నేను డిస్టర్బ్ చేయకూడదనే కదా నీ ప్లాన్, నాకు తెలియదు అనుకున్నావా అని నవ్వుతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో లీ బైషు చేయి పట్టుకొని, నువ్వు వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉన్నావు, మన ఇద్దరికి అసలు పర్సనల్ టైమే దొరకట్లేదు అని ఆమెను కిస్ చేయబోతుంటే బైషు పదే పదే డోర్ తీయడం వేయడం వల్ల ఆవిడ మేల్కొనే ఛాన్స్ ఉంది అని ఆపుతుంది. అతను గ్రాండ్ మాకి అంతా తెలుసులే, అయినా నువ్వు ఇంత మొండిదానివేంటి పిచ్చిదానా అని అంటూ ఆమెను లాగి కిస్ చేస్తాడు. నువ్వు త్వరగా వెళ్ళాలి అనుకుంటే మనం ఈ పనిని త్వరగా ముగించాలి అని రొమాంటిక్ గా చెప్తాడు. దాంతో ఇద్దరు స్మైల్ చేస్తూ ఒకరికొకరు డీప్ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బయట నుండి ఏదో సౌండ్స్ వస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయి అని అంటూ లీ రొమాన్స్ లో ఫుల్ గా మునిగిపోతాడు. కానీ ఆమె కిస్ చేస్తున్న అతన్ని ఆపి, ఎవరో వచ్చారు వెళ్ళి చూడు, మేబీ కంపెనీ నుండేమో అని చెప్పగానే లీ వెళ్లి డోర్ తీస్తే అక్కడ యాన్ ఉంటుంది. అతను, నువ్విక్కడ ఎందుకున్నావు, ఏం మాట్లాడాలో త్వరగా చెప్పు, నేను పడుకోవాలి అని అంటే యాన్, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు లీ, ఇప్పుడు నీతో ఒంటరిగా మాట్లాడే ఛాన్స్ దొరికితే ఇంత అర్జెంట్ గా ఉన్నావేంటి, నన్ను బయటికి గింటేస్తున్నావా అని చప్పుడు మొఖం జరుగుతూనే ఉంటది. అతను డోర్ క్లోజ్ చేయబోతుంటే యాన్, మనం ఇద్దరం కలిసి చదువుకున్నాం, చిన్నప్పుడు ఎంత మంచి ఫ్రెండ్స్, నేను ఫారెన్ వెళ్ళినంత మాత్రాన నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయకూడదు అని అంటే లీ ఆమె మాటలు పట్టించుకోకుండా బైషు వైపు చూస్తూ, చిన్నప్పుడు కూడా మనమేమంత క్లోజ్ కాదు అని మోమాటం లేకుండా చెప్తాడు. దానికి యాన్, నువ్వు చిన్నప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడేవాడివి కాదు కదా, నాతో మాత్రమే మాట్లాడేవాడివి అని అంటే పక్కనున్న బైషు ముఖం మారుతది. అప్పుడు లీ ఇక తట్టుకోలేక ఒక్కసారిగా బైషుని తన వైపుకు లాక్కొని, బై ద వే నీకు ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయా, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. యాన్ షాక్, ఈమె గ్రాండ్ మా కేర్ టేకర్ కదా అని. బట్ లీ, అవును కానీ నా గర్ల్ ఫ్రెండ్ కూడా అని చెప్తే యాన్, ఈ విషయం మీ మమ్మీకి తెలుసా అని అడుగుతుంది. దానికి లీ, నా గర్ల్ ఫ్రెండ్ విషయంతో మా మమ్మీకి ఏం సంబంధం, పెద్దవాళ్ళకేం తెలియాల్సిన అవసరం లేదు, నేను బైషుతో కలిసి రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్తే యాన్ వెళ్ళిపోతుంది. లీ బైషును ఒక్కసారిగా ఒళ్ళోకి ఎత్తుకొని తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అప్పుడు బైషు, యాన్ నిన్ను ఇష్టపడుతోంది కదా అని అంటే లీ, నాకు తెలుసు కానీ నేను తను ఇష్టపడట్లేదు అని చెప్తాడు. బైషు, ఎందుకు, తను చాలా బ్యూటిఫుల్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా స్మార్ట్ కూడా, మీరిద్దరు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు అని అంటే లీ ఆమెకి ఇంకా క్లోజ్ గా వచ్చి, ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. బైషు మనసులో, నేను కేవలం ఒక సీక్రెట్ లవర్ ని మాత్రమే, నాకు జలస్ అయ్యే హక్కు కూడా ఉంటుందా అని అనుకుంటూ బయటికి, నువ్వు ఆల్రెడీ తనకి క్లియర్ గా చెప్పేశావు కదా, ఇక నేనెందుకు జలస్ ఫీల్ అవుతాను అని అంటుంది. దాంతో లీ మనసులో, ఏమేంటి ఇలా అంటుంది, నా చెస్ట్ మీద గట్టిగా ఒకటి కొట్టి నీ లైఫ్ లో నాకంటే వేరే అమ్మాయి ఉండకూడదు అని గొడవ పడాలి కదా, అసలు ఈమెకు తన బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం ఉందా లేదా అని అనుకుంటూ ఆమె తల పట్టుకొని, అందరూ కోరుకునేదే నువ్వు కూడా కోరుకుంటున్నావా అని అడుగుతాడు. బైషు మనసులో, మన మధ్య ఈ రిలేషన్ స్టార్ట్ అవ్వకపోతే మేబీ నేను కూడా మీరిద్దరు బెస్ట్ కపుల్ అని మ్యాచ్ మేకింగ్ చేసేదాన్నేమో, కానీ ఇప్పుడు చేయలేను అని అనుకుంటూ అతను చేయి పట్టుకొని, మీరిద్దరు కలిసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తుంది. దాంతో మనోడు హ్యాపీగా నవ్వుతూ ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా అతని మెల్లో చేతులేసి డీప్ కిస్ చేస్తుంది. అప్పుడు బైషు మెల్లగా, ప్లీజ్ లవ్ బైట్స్ పెట్టకండి అని చెప్తూ అతని బట్టలు విప్పేస్తుంది. నెక్స్ట్ లీ ఆఫీస్ లో బైషు గురించి ఆలోచిస్తూ ఒక డైమండ్ రింగ్ తయారు చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క ఆమె ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఒక్కసారిగా వాంతి వచ్చేలాగా ఫీల్ అవుతుంది. వాష్రూమ్ కి పరిగెత్తి, అయ్యో దేవుడా, ఇది అస్సలు జరగకూడదు, మేము అస్సలు ఇప్పటి వరకు ఎప్పుడు ప్రొటెక్షన్ యూజ్ చేయలేదు కదా అని టెన్షన్ తో ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. రిజల్ట్ చూసి షాక్, నేను ప్రెగ్నెంటా, లీ ఫ్యామిలీ నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు, కనీసం నన్ను వాళ్ళ ఇంట్లో కూడా ఉండనివ్వరు, ఒక అనాథ బిడ్డని వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అని ఏడుస్తుంటే బైషు పాపం పిచ్చ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. తన కడుపును టచ్ చేసుకుంటూ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఏడుస్తుంది. నెక్స్ట్ ఆమె హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుంటే డాక్టర్స్ రిపోర్ట్ చూసి ట్విన్స్ అని చెప్తారు. బైషుకి చాలా కన్ఫ్యూజన్ థాట్స్ వస్తాయి. ఒకవైపు గ్రాండ్ మాతో మాట్లాడి తన పిల్లల గురించి చెప్పాలి అనుకుంటుంది, ఇంకో పక్క వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోవాలి అని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుంది. అంతలోనే ఆమెకు ఒక కాల్ వస్తుంది. గ్రాండ్
గ్రాండ్మాకి ఏదో అయిందని తెలియడంతో టెన్షన్ తో పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తే లీ ఆమె చేయి పట్టుకొని యాన్ మళ్ళీ ఏదో గొడవ చేసింది బైషు. ఆ కోపంలో గ్రాండ్మా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు అని చెప్తే బైషు మనసులో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడలేను అని ఆగిపోతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయారని చెప్తాడు. లీ చాలా సాడ్ గా మా మమ్మీ డాడీ ఎప్పుడు బిజినెస్ తో బిజీగా ఉండేవారు. నన్ను గ్రాండ్మాని పెంచి పెద్ద చేశారు. ఆవిడంటే నాకు ప్రాణం అని ఏడుస్తాడు. బైషు ఓదారుస్తుంది. కానీ అతను ఇంకా ఏడుస్తూ పెళ్లి చూడలేదు, నా పిల్లల్ని కూడా చూడలేదు అని బాధపడుతుంటే బైషు మెల్లగా అంటే నీకు పిల్లలంటే ఇష్టమేనా అని అడుగుతుంది. లీ వద్దన్నట్టు తలూపి ఇప్పుడు గ్రాండ్మా గురించి ఆలోచిస్తుంది. ఇక నాకు పిల్లలు వద్దనిపిస్తోంది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత బైషు కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తుంటే లీ వెనుక నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. నేను ఫారెన్ డాక్టర్స్ తో మాట్లాడాను బైషు, మేబీ గ్రాండ్మా త్వరలోనే కోలుకోవచ్చు అని చెప్పగానే బైషు అలా అయితే ఇప్పుడు మీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అంతలోనే అక్కడికి లీ వాళ్ళ మమ్మీ వస్తుంది. బైషు లోపల నుండి వస్తూ ఎవరు సార్ అని అడుగుతుంది. మమ్మీ వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. లీ ఏ మాత్రం భయపడకుండా మమ్మీ బైషు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. కానీ బైషుకి సుస్సు పడుతుంది. మమ్మీ కోపంగా అసలేం జరుగుతోంది ఇక్కడ అని అరిస్తే లీ తన మమ్మీని బయటికి పంపించేసి బైషు చేయి పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మీ మమ్మీ చాలా కోపంగా ఉన్నారు కదా అని అంటే పర్లేదు, కొన్నాళ్ళు అలానే ఉండనివ్వు, నేను ఎవరితో ఉండాలో డిసైడ్ చేయడానికి ఆవిడెవరు అని అంటూ ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఆమె బట్టలు విప్పబోతుంటే బైషుకి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తుంది. ట్విన్స్ ప్రెగ్నెన్సీ వల్ల ఫస్ట్ 3 months ఫిజికల్ కాంటాక్ట్ అస్సలు వద్దని చెప్పుంటారు కదా, సో ఆమె అతన్ని ఆపి మళ్ళీ నాకు పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అని అబద్ధం చెప్తుంది. లీ మళ్ళీనా అని అంటూ డిసప్పాయింట్ అయ్యి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. బైషు మనసులో గ్రాండ్మా కోరుకునే వరకు ఈ ప్రెగ్నెన్సీ విషయం దాచాలి అనుకుంటుంది. అంతలోనే ఆమెకు కన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే అవతల పక్క వాళ్ళ బాబాయ్, నీ ఫాదర్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు బైషు, ఒక్కసారి వచ్చి అతన్ని కలిసి వెళ్ళు అని చెప్తాడు. ఆమె కోపంగా అతను చచ్చినా రాను, మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను నా తమ్ముని ఎవరైనా పట్టించుకున్నారా అని చెప్తే అతను నీ తండ్రి మిమ్మల్ని కావాలని వదిలేయలేదు బైషు, మీ అమ్మని కలవడానికి వచ్చినప్పుడు ఆవిడ ఆల్రెడీ చనిపోయింది, పైగా అతను మీకోసం 2 million ఇచ్చి వెళ్ళాడు అని చెప్తే బైషు షాక్ అయ్యి ఏ 2 million, మాకొక్క రూపాయి కూడా దక్కలేదు, అయినా కేవలం డబ్బిస్తే మేము అతన్ని క్షమించాలా అని అడుగుతుంది. దాంతో అతను నిజం చెప్తాడు. అతనికి హార్ట్ డిసీజ్ ఉండడం వల్లే మీ అమ్మను వదిలేసి అర్జెంట్ గా ఫారెన్ వెళ్లాల్సి వచ్చింది అని చెప్పగానే బైషు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. దాంతో ఆమె అతన్ని కలవడానికి ఫారెన్ వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. ఇంకో పక్క లీ బైషు కోసం ఒక పెళ్లి ప్రపోజల్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అంతలోనే బైషు వాళ్ళ ఆంటీ గొడవ చేస్తూ ఆఫీస్ లోకి వస్తుంది. ఆమె వచ్చి నా హస్బెండ్ ట్రీట్మెంట్ కి మా ఇల్లు రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు కావాలి అల్లుడు గారు అని బిస్కెట్లు వేస్తూ అడుగుతుంది. లీ ఎంత కావాలి అని అంటే 5 lakhs అడుగుతుంది. 2 hours లో మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి అకౌంట్ నెంబర్ తీసుకొని పంపించేస్తాడు. ఆ అసిస్టెంట్ ని పిలిపించి ఆమె అకౌంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. కానీ అంతలోనే అసిస్టెంట్ వచ్చి సార్ బైషు అకౌంట్ లో ఆల్రెడీ 30 million ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎవరో జువా అనే ఒక రిచ్ ఫారెన్ బిజినెస్ మ్యాన్ ఆ డబ్బులు పంపించాడు, అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు అని చెప్పగానే లీ మైండ్ బ్లాక్ అయ్యి ఆలోచనలో పడతాడు. బైషు ఇంటికి రాగానే లీ ముఖం చూసి ఏమైంది సార్, ముఖం ఏంటి అలా ఉంది అని అడుగుతుంది. లీ ఒక్కసారిగా కోపంతో ఆమె తల పట్టుకొని ఆమెకు ఊపిరి కూడా ఆడనంత ఘోరంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బైషు ఎలాగోలా అతని నుంచి తప్పించుకొని సార్ ఇప్పుడు వద్దు అని ఆపుతుంది. అతను ఎందుకు వద్దు అని నిందిస్తే నాకు ఇష్టం లేదు అని చెప్తుంటే అతను ఇంకా మరింత బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేయడంతో బైషు అతన్ని గట్టిగా వెనక్కి తోసేస్తుంది. అతను కింద పడిపోవడంతో సారీ నా ఉద్దేశం అది కాదు అని అంటే లీ కోపంతో ఊగిపోతూ ఇదంతా జువాగాడి వల్లే కదా, వాడు నీకు 30 million ఇచ్చాడు కదా, నాకంటే వాడు ఎక్కువ అయిపోయాడా అని అరుస్తాడు. బైషు షాక్ అయి నువ్వు ఇప్పటికీ నా వెనుక నిఘా ఉంచావా అని అడిగితే లీ నేను అడిగింది నిజమే కదా చెప్పు అని నిలదీస్తాడు. ఆమె మనసులో ఇక నేను ఇతనికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విడిపోవడమే బెస్ట్ అని డిసైడ్ అయ్యి ఏడుస్తూ ఇక మనం ఇద్దరం ఎప్పటికీ కలుసుకోలేం అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. లీ కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లీ వాళ్ళ మమ్మీ బైషుని పిలుస్తుంది. 10 million తీసుకొని నా కొడుకు లైఫ్ నుంచి వెళ్లిపో అని చెక్కిస్తుంది. ఇప్పుడు డబ్బు అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆమె నిజంగా వెళ్లిపోతుందా లేదా నాటకం ఆడుతుందా అని మనసులో అనుకుంటూ నువ్వు చెప్పిన మాట మీద నిలబడతావు కదా, మళ్ళీ వెళ్ళి ముందేడ్చి నాపై కంప్లైంట్ చేయవు కదా, అందుకే ఈ చెక్ తీసుకొని వెళ్లడం నీకే మంచిది అని అంటే బైషు బాధతోనే ఇష్టం లేకుండా చెక్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తుంది. మనసులో ఈ 3 months ఒక అందమైన కళ లాంటిది, కానీ ఇప్పుడు ఆ కళ నుండి బయటపడక తప్పదు అని అనుకుంటూ వాళ్ళ బాబాయ్ జువాకి కాల్ చేసి నేను తమ్ముడు ఇప్పుడే మీతో కలిసి ఫారెన్ కి వచ్చేస్తాం అని చెప్తుంది. ఇంకో పక్క లీ పాపం పిచ్చిగా తాగి పడుంటే వాళ్ళ మమ్మీ అతన్ని లేపుతూ ఆ కేర్ టేకర్ జస్ట్ నీ డబ్బు కోసమే నీతో ఉంది, డబ్బులు తీసుకోగానే నిన్ను వదిలి వెళ్లిపోయింది అని చెప్పగానే లీ షాక్ అవుతూ డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం ఏంటి మమ్మీ అని అడుగుతాడు. ఆమె నిన్ను వదిలేయడానికి 10 million ఇచ్చాను అని చెప్పగానే పాపం అతని హార్ట్ బ్రేక్ అవుతుంది. జస్ట్ 10 million కోసం నన్ను వదిలేసి వెళ్లిపోయిందా అంటే ఆమె నన్ను అసలు ప్రేమించలేదా అని బాధపడుతూ కొద్దిసేపు ఒంటరిగా ఉండాలనుకుంటాడు. ఆమెకు కాల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఫోన్ కలవదు. పైగా ఆమె అతనికి ఒక మెసేజ్
మెసేజ్ కూడా పెట్టి వెళ్తుంది. అవును, నేను జువా దగ్గర 30 మిలియన్స్, మీ మమ్మీ దగ్గర 10 మిలియన్స్ తీసుకున్నాను. నేను ఎలాంటి దాన్నో నీకు అర్థమైపోయింది కదా, అందుకే నేను నీ పక్కన ఉండడానికి అర్హురాల్ని కాదు అని అంటే లీ మనం కలిసి మాట్లాడుకుందాం అని రిప్లై ఇస్తాడు. కానీ అప్పటికి అతన్ని బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత బైషు వాళ్ళంతా కలిసి కారులో బయలుదేరుతారు. లీ తన కారులో వాళ్ళని ఫాలో అవుతుంటాడు. బైషు విండో నుంచి అతన్ని చూసి అద్దం క్లోజ్ చేసేస్తుంది. బాబాయ్ ఆమెను తన పర్సనల్ విల్లాకి తీసుకెళ్తాడు. ఎగ్జాక్ట్ టైం కి లీ వచ్చి డోర్ కొడతాడు. అతను ఎవరు తెలియదు కదా అని అనుకుంటూ డోర్ తీయగానే అక్కడ లీ ఉంటాడు. బాబాయ్ నువ్వెవరు అని అడిగితే అతను ఏం చెప్పకుండా డైరెక్ట్ గా లోపలికి దూసుకొస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరిగే లోపే బైషు వచ్చి బాబాయ్ ని వెనక్కి లాక్కుతుంది. లీ కోపంగా నువ్వు వీడిని ప్రొటెక్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు. బైషు నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదా మనం ఇద్దరం కలిసి ఉండలేం అని అంటుంది. దానికతను నీకు నాకంటే ఆ 10 మిలియన్స్ ఎక్కువ అనిపించాయా అని నిలదీస్తే ఆమె అవును అని చెప్తుంది. లీ మళ్ళీ వీడు నాకంటే నీకు అంత ఇంపార్టెంటా అని అడిగితే ఆమె అవును నేను ఇలాంటి దాన్నే, నీకు అర్థమైంది కదా, ఇక ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటుంది. అతను ఆమె దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఎప్పుడైనా కనీసం కొంచెమైనా ప్రేమించావా అని అడుగుతాడు. బైషు లేదు అని అబద్ధం చెప్పగానే బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్ళగానే బైషు గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత లీ హాస్పిటల్ కి వెళ్లి కోమాలో ఉన్న గ్రాండ్ మాతో బాధపడుతూ చెప్తాడు. బైషు చాలా మంచి అమ్మాయి అనేవారు కదా గ్రాండ్ మా, కానీ ఆమె నన్ను మోసం చేసింది. నాతో ఉంటూనే వేరే వాడితో రిలేషన్ మెయింటైన్ చేసింది. జస్ట్ 10 మిలియన్స్ కోసం నన్ను వదిలేసి తన తమ్ముని తీసుకొని అతనితో వెళ్లిపోయింది అని అంటుంటే కరెక్ట్ గా అప్పుడు గ్రాండ్ మా చెయ్యి కొద్దిగా కదులుతుంది. అంతలోనే ఇంకో పక్క బైషుకు ఒక కాల్ రావడంతో ఆమె గ్రాండ్ మాని చూడ్డానికి సీక్రెట్ గా వస్తుంది. ఆమె చెయ్యి పట్టుకుని గ్రాండ్ మా యాక్చువల్ గా నేను లీ పిల్లలకి తల్లి కాబోతున్నాను అని చెప్తే గ్రాండ్ మా మనసులో నాకు ఇద్దరు మనవాళ్ళు పుట్టబోతున్నారా అని అనుకుంటుంది. బైషు ఏడుస్తూ ఫస్ట్ మా నాన్నలాగే నా పిల్లలు కూడా అన్యాయం జరుగుతుందేమో అని భయపడి అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ ట్విన్స్ అని తెలియగానే నా మనసు ఒప్పుకోలేదు. మీకు ఈ విషయం చెప్పి అంతా సెట్ చేద్దాం అనుకునే లోపే మీరు కోమాలోకి వెళ్లిపోయారు. లీ నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి నాకు తెలుసు, అందుకే నేను ఫారెన్ వెళ్లి నా పిల్లల్ని నేనే పెంచుకుందామని డిసైడ్ అయ్యాను. కానీ మీరు బాధపడకండి, పిల్లలు పెద్దయ్యాక మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్తుంది. కానీ గ్రాండ్ మా జస్ట్ వినగలదు, మాట్లాడలేదు. మనసులో పిచ్చిదానా నువ్వెందుకు వెళ్తున్నావు అని తిడుతుంది. ఎగ్జాక్ట్ టైం కి లూ రూమ్ లోకి వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అజ్జువాతో వెళ్లిపోయావు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని గ్రాండ్ మాని చూడ్డానికి వచ్చావు అని అరుస్తాడు. గ్రాండ్ మా కోపం వచ్చి పక్కనే ఉన్న వస్తువుల్ని లీపై విసిరి కొడుతుంది. దానికి లీ చూసావా గ్రాండ్ మా నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు అనుకొని బైషు చేయి పట్టుకుని లాగుతాడు. దానికి బైషు నువ్వు ముందు నా చేయి వదిలితేనే కదా నేను వెళ్లేది అని అంటే అతను చేయి వదిలేస్తాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొన్ని మంత్స్ తర్వాత బైషు ప్రెగ్నెంట్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా లీ ఫ్రెండ్ ఆమెకు ఎదురవుతాడు. అంతలోనే బాబాయ్ అక్కడికి వచ్చి ఆమెను పట్టుకొని కాల్లో తీసుకొని వెళ్లిపోతాడు. లీ ఫ్రెండ్ అతనికి కాల్ చేసి రే లీ బైషుని ప్రెగ్నెంట్ చేసి అలా ఎలా వదిలేసావు, ఇప్పుడు ఆమె ఎవరో అంకుల్ తో కలిసి తిరుగుతోంది అని చెప్తాడు. లీ షాక్, ఆమె ప్రెగ్నెంటా అని అంటే ఎందుకు, ఆ కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదా ఏంటి అని అంటే లీ పిచ్చ కోపంతో ఆమె ఎప్పటి నుండి వేరే వాడి బిడ్డను మోస్తోంది, నన్ను కేవలం ఒక ఆట బొమ్మలు ఆడుకుందా అని మండిపోతాడు. అదే కోపంలో కారుని విపరీతమైన స్పీడ్ తో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే అతనికి ఘోరంగా యాక్సిడెంట్ అవుతుంది. న్యూస్ లో ఆ విషయం చూసి బైషు టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ తో ఆమెకి చెమటలు బట్టి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. అంత నొప్పున్నా కూడా నేను అతన్ని చూడాలి అంటూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో లీ బెడ్ పై బాధగా పడుకుని ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి అసలు నిజం చెప్తుంది. యాక్చువల్ గా బైషు ఆ 10 మిలియన్స్ తీసుకోవడానికి అసలు ఒప్పుకోలేదు లీ, ఆమె ఆ డబ్బుని ఇప్పటికీ కనీసం టచ్ కూడా చేయలేదు అని చెప్తే లీ నీరసంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పిన వేస్ట్ మమ్మీ, నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయి అని అంటాడు. అప్పుడే బైషు తన కడుపును పట్టుకుని హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఆమె ఇన్ఫర్మేషన్ అడుగుతున్న నర్స్ పొరపాటున ఆ పేషెంట్ చచ్చిపోయాడు అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో బైషు గుండె పగిలిపోయి లీ రూమ్ లోకి వచ్చి అతన్ని చూస్తూ ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లీ ప్లీజ్ నన్ను వదిలేసి చనిపోకండి, కళ్ళు తెరవండి, నేను నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని ఏడుస్తుంటే లీ మనసులో ఇదేంటి నేను చనిపోయినట్టు అప్పుడే నా అంత్యక్రియలకు వచ్చిందల్లా ఏడుస్తుంది అని అనుకుంటాడు. బైషు ఏడుస్తూ ఒకవేళ నువ్వు కోమాలోకి వెళ్లిపోయినా సరే నేను నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను, మీకేమైనా అయితే మన పిల్లల పరిస్థితి ఏంటి అని అంటుంది. లీ మైండ్ బ్లాక్ అవుతుంది. మన పిల్లల, అసలు ఈమె నా కోసం ఎందుకు ఇంతలా ఏడుస్తుంది అని అనుకుంటాడు. అంతలోనే ఇంకో పక్క బైషు కోపంతో అతన్ని తిడుతూ ఏడుస్తూ మిస్టర్ లీ నీకు అంతలా ఆలోచించే బుర్ర కూడా లేదా, ఆ జువా ఎవరూ కాదు నా సొంత బాబాయ్, నువ్వు తప్ప నా లైఫ్ లో ఇప్పటి వరకు ఏ వేరే అబ్బాయి లేడు, ఉండడు కూడా అని తిట్టగానే ఆ మాట విన్న మనోడు ఒక్కసారిగా బెడ్ పై నుండి లేచి కూర్చుంటాడు. ఏమన్నా ఇంకోసారి చెప్పు బైషు అని అడుగుతాడు. బైషు షాక్ అయ్యి మిస్టర్ లీ నువ్వు చనిపోలేదా అని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. లీ టెన్షన్ తో ఆమెను పట్టుకుంటాడు. కట్టు ఆ తర్వాత లేడీ డాక్టర్ బైషుని చెకప్ చేసి ఆమె ప్రెగ్నెంట్ గా ఉందని, చాలా స్ట్రెస్ వల్లే కళ్ళు తిరిగి పడిపోయిందని, ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదని చెప్తుంది. లీ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదు, ఇంత పెద్ద విషయం దాచారా అని అడిగితే అంతలోనే అక్కడికి గ్రాండ్ మా వస్తుంది. లీ తలపై ఒకటి బాది ఒరే వెధవా ఇదంతా నీ వల్లే
జరిగింది. అసలు ఆమె చెప్పేది ఒక్క ముక్కైనా విన్నావా నువ్వు? ఆ రోజు నేను బైషుని వెళ్ళిపోమని చెప్పలేదురా వెధవ. తన్ని ఆపమని నీకు సైగ చేశాను అనంటే లీ తప్పు తెలుసుకుని నిజమే గ్రాండ్మా, జల్సీ వల్ల బైషుని తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడుతుంటే మమ్మీ కూడా ఈసారి సరే మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే చేసుకోండి, నాకెలాంటి అభ్యంతరం లేదు అని ఒప్పుకుంటుంది. అంతలోనే బైషు మెల్లగా కళ్ళు తెరిస్తే లీ ఆమె పక్కన కూర్చొని నువ్వు ఓకే కదా అని అడుగుతాడు. ఆమె నేను బానే ఉన్నాను, నువ్వు బానే ఉన్నావా అని అడుగుతూ చుట్టూ చూస్తుంది. అందరూ నీ కోసం మన పిల్లల కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. బైషు నమ్మలేకపోతూ నిజంగానే అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారా, అంటే నా పిల్లలు అనాథలు కాదు కదా అని ఏడుస్తుంది. లీ ఆమె చేయి పట్టుకొని నీకు మీ అమ్మలాగే అన్యాయం జరుగుతుందని భయపడి కదా నన్ను వదిలేసి వెళ్ళావు, కానీ నేను అలా కాదు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. లీ అందరి ముందు మోకాళ్ళపై కూర్చొని తను ఎప్పటి నుంచో దాచుంచిన ఆ బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ ని తీసి బైషుకు చూపిస్తూ ఆ వేలికి రింగ్ తొడిగి గట్టిగా హగ్ చేసుకొని రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.